దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి ఉదయకాల మీతో గడపటం చాలా సంతోషకరంగా ఉంది. అనేక విషయాలు నేను నేర్చుకుంటున్నాను, ప్రభువులో ఎదుగుతున్నాను. హల్లెలూయా. ఇన్ని రోజులు మనం మార్నింగ్ ప్రకటన గ్రంథంలో మనం వెళ్తున్నాం. అందులో మొత్తం 6 ముద్రలు అయిపోయింది. 8వ అధ్యాయంలో 7వ ముద్ర స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు విన్నదంతా వేరే ఉంటుంది, రేపటి నుంచి వినేది వేరే ఉంటుంది. అయితే ఈరోజు దాన్ని కొంచెం ఆపి మనం వేరే సబ్జెక్ట్లో వెళ్దామని ప్రభు చేత ప్రేరేపింపబడ్డాను. రైట్, ఓకే. ఇప్పుడు నేను కొద్దిసేపు ఒక కథ చెప్తాను. బైబిల్లో ఉన్న కథలే మామూలుగా చెప్పేస్తాను, మీకు అర్థమవుతుంది. ఆ కథలకెళ్ళి క్వశ్చన్ అడుగుతాను, చూద్దాం ఆ క్వశ్చన్ ఆన్సర్ ఎవరు ఇస్తారో చూద్దాం. రైట్, ఓకే. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, జీవం గల దేవ, నీకు వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించు, అందరికీ కనిపించు. నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. ఈ చెప్పే మాటల వల్ల వీళ్ళలో జీవం వచ్చును గాక, వీళ్ళలో విశ్వాసం పెరుగును గాక, వీరిని పట్టి పీడిస్తున్న బంధకములన్నీ తెగిపోను గాక. యెహోవా సబర్ హల్లిబ రిబ శిఖబహరబ షరియన్. మీరు అద్భుతం చేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు మరొకసారి. ఇప్పుడు వర్షాకాలం ఉంది కాబట్టి మీరు ఎవరు కూడా కూల్ డ్రింక్స్, బేకరీలో దొరికే స్వీట్లు, చాక్లెట్స్ తినకండి. దాంతో జలుబు, దగ్గు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మార్నింగ్ లేచినప్పుడు ఒక 2-3 గ్లాసులు వేడి నీళ్ళు తాగండి. వేడి నీళ్ళే తాగండి. మీకు జలుబు ఉన్నా కానీ వేడి నీళ్ళతో తగ్గిపోతుంది. మీరు ఫీవర్ వరకు పోరు, కొంచెం చలి పెడుతుంది అన్నప్పుడు వేడి నీళ్ళు తాగండి. అది అద్భుతంగా పనిచేస్తుంది. మామూలు బిందె నీళ్ళు కాకుండా కొంచెం వేడి నీళ్ళు తాగితే మీకు జ్వరం రాకుండా, జలుబు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్టు అవుతుంది. ఒకవేళ దగ్గు వస్తే కూడా ఇంట్లో ఉన్న లవంగా ఉంది కదా, ఒకటి బుగ్గ దగ్గర పెట్టుకొని ఆ వాటర్ మీరు జస్ట్ దాని లోపల పంపించండి. అది అయిపోతే ఇంకొక లవంగా, అదేం దానివల్ల పెద్ద హీట్ ఏం ప్రొడ్యూస్ అవ్వదు, తగ్గిపోతుంది. తర్వాత జీలకర్ర వాటరు, మెంతుల్ వాటర్ ఇది తీసుకుంటే, బార్లీ నీళ్ళు, టైఫాయిడ్ పేషెంట్కి, డెంగ్యూ పేషెంట్కి బార్లీ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా అది తీసేస్తుంది. ఇట్లా చేయండి. కూల్ డ్రింక్స్ మాత్రం అస్సలు మీ పిల్లలకు కావచ్చు, ఎవరు కావచ్చు, ఒక 1-2 నెలలు ముట్టకండి. ఇస్తే కూడా తీసుకోకండి. రైట్, మనం వాక్యంలో వెళ్తున్నాం. అంటే మీకు తెలిసిన వాక్యం ఇది, తెలిసిన స్టోరీస్ ఇది, కానీ డిఫరెంట్ వేలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్లో మనం చూస్తే కొంతమంది దైవజనులు ఉన్నారు. ఆ దైవజనులకి విశ్వాసులు పోషించారు. అప్పుడు దేవుడు వాళ్ళని దీవించాడు. ఎగ్జాంపుల్, ఏలియా ఉన్నారు. ఒక పేద విధ్వరాల దగ్గర వెళ్ళినప్పుడు అంత కరువు ఉన్నది. కరువు ఉన్నప్పుడు మరి పేద విధ్వరాలు ఆమె రొట్టె చేసుకొని ఈ రొట్టె తిని ఇక చచ్చిపోదామని అనుకున్నారు. అప్పుడే దైవజనుడు పోయిండు. దైవజనులు ఎప్పుడు కూడా కష్టం ఉన్నప్పుడు, కరువు ఉన్నప్పుడు వస్తారు. నిజమైన దైవజనులు వాళ్ళు వచ్చినప్పుడు ఏముండదు ఆడ, అదే బండగుర్తు అనమాట. అయితే ఆయన వచ్చిన తర్వాత కొద్దిసేపు మాట్లాడిండు. దాని తర్వాత, అమ్మ నువ్వు రొట్టె చేసుకున్నావు కదా, నాకు ఇచ్చే అన్నాడు. ఆహా, మా దగ్గర లేదు అని చెప్పకుండా, సరే అడిగింది కదా, దైవజనుల కంటే ఎక్కువనా అని చెప్పి ఇచ్చేసి ఆయన రొట్టె తిని వాటర్ తాగి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు, మీరు ఇప్పుడు రొట్టెలు చేసుకొని తినండి అన్నాడు. దైవజనుని కూడా తెలుసు ఒకటే రొట్టె ఉంది, తల్లి కొడుకులకు కూడా తెలుసు. కానీ దైవజనుడు ఏం చెప్పిండంటే పోయి తినండి అని అంటే, వీళ్ళు వచ్చిర్రు. పోయి ఆ పిండిని చూస్తే పిండి ఫుల్ వచ్చింది, డబ్బాలో నూనె కూడా ఫుల్ ఉంది. ఇక ఆ నూనె పిండి వాళ్ళు రొట్టెలు చేసుకుంటూ అక్కడ కరువులో ఉన్న వాళ్ళకి చాలామందికి పంచి వాళ్ళు అట్లా ఊరిని కాపాడారు. అదొక స్టోరీ. దాని తర్వాత ఇట్లనే అప్పులు అయిపోతాయి. ఒక ఆమెకి దైవజనుడు వస్తాడు ప్రార్థన చేయడానికి. ఏముండదు, నీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతాడు. మా దగ్గర ఏం లేవు, ఈ కుండలే ఉన్నాయంటే ఆ కుండ ఓపెన్ చేయంటాడు. అన్ని కుండలు ఉంటాయి. కుండల వల్ల ఏం లాభం ఉంటుందండి? ఏమైనా లాభం ఉంటుంది? ఏముండదు. అది అమ్ముకుంటే కూడా పెద్ద డబ్బులు రావు. ఫుల్ అప్పులు అయిపోయారు వాళ్ళు. ఈయన నూనె ప్రార్థన చేసి ఒక్కొక్క చుక్క అక్కడ ఉన్న కొన్ని కుండల్లో ఒక్కొక్క డ్రాప్ వేసేసి ప్రేయర్ చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు మాట చెప్తాడు, ఈ నూనె అమ్ముకొని బతకండి అని చెప్పి.
అక్కడ కుండలో ఒకటే చుక్క వేసిండు, ఒక చుక్కతో నూనె అమ్ముకోవచ్చా? అమ్ముకోలేము. కానీ వాళ్ళు పోయి చూస్తే నిజంగానే కుండలో ఆయిల్ ఫ్లో అవుతుంటుంది. ఆ ఆయిల్ అమ్ముకొని వాళ్ళు అప్పులు తీర్చుకోరు, ఆ కరువులో బతికారు, అనేక మందిని రక్షించారు వాళ్ళు. హలో, ఇదంతా మీకు తెలుసు స్టోరీ. దాని తర్వాత ఎలీషా భక్తుడు సేవ చేస్తూ ఉంటే ఒక ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటాడు. పిల్లలు పుట్టకపోతే ఈయన ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారు. వాళ్ళ భార్యకి ఒక ఆశ వస్తుంది, ఈయన ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాడు కదా, ఈయనకు ఒక రూమ్ ఉంటే బాగుండు, మనమే ఒక రూమ్ కడదాం, వచ్చి ప్రేయర్ చేసుకుంటాడు, ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్తాడు అని చెప్పి భార్య భర్తలు కలిసి వాళ్ళ ఇంటి మీద ఒక పెంట్ హౌస్ కట్టి ఇస్తాడు. అప్పుడప్పుడు ఆయన వచ్చి ఆ రూమ్లో ఉండి ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోతాడు. ఆ పుట్టిన బాబుకు ఒక 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఆ బాబు సడన్గా చచ్చిపోతాడు. ఈ దైవజనుడికి ఇల్లు ఉండదు, ఈయన కొండలలో ఉంటాడు. కొండ కింద నుంచి చూస్తూ ఉంటే ఈమె పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ సిస్టర్ అసిస్టెంట్ని పిలుస్తాడు, పిలిచి ఆమె ఎందుకు వస్తుంది అడుగు అని అంటే, ఈయన పోతే లేదు నాకు అయ్యగారే కావాలంటే, పోతే చెప్తా ఇట్లా మొత్తం కొడుకు చనిపోయాడు. ఈయన కూడా పోతాడు, కలుసుకుంటారు, మాట్లాడతారు. సరే అని చెప్పి నేను వెంటనే వెళ్ళి ఆ బాబుని తీసుకొని ఆయనకి ఎక్కడైతే రూమ్ కట్టారో ఆ రూమ్కి వెళ్ళి ఆ బాబుని అక్కడ పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేసి మీరు ఎవరు రావద్దని చెప్పి ఈయన మొత్తం ఆ బాబు మీద పడుకొని ఆయన నోట్లో నోరు పెట్టి ప్రార్థన చేస్తాడు, గాలి ఊదుతాడు. ఊదంగానే తుమ్మి ఏం చేస్తాడంటే ఆయన లైఫ్లో వచ్చేస్తాడు, జీవంలో వచ్చేస్తాడు, ఆ బాబుకు అప్పచెప్పేస్తాడు. అది స్టోరీ. అది దాని తర్వాత ఒక నది ఉంటుంది, చెట్టు ఉంటుంది, నదికి ఆనుకుని చెట్టు ఉంటుంది. ఒక సర్వెంట్ ఏం చేస్తాడంటే ఆ చెట్టు మీద ఎక్కి గొడ్డలతో చెట్టు నరుకుతూ ఉంటాడు. ఆ గొడ్డలు జార ఏమవుతుందంటే ఆ నదిలో పడిపోతుంది. గొడ్డలు నదిలో పడిపోతే నది చాలా లోతు ఉంటుంది, మొత్తం లోతుకి వెళ్ళిపోతుంది, చాలా లోతు, అసలు తీయటం కష్టం, ఇవ్వడం వల్ల కాదు. ఈయన వచ్చి భయంతో అయ్యగారు మొత్తం నేను అప్పు చేసినాను, అప్పు చేసిన తర్వాత ఏమైపోయిందంటే గొడ్డలు తీసుకొచ్చాను, ఇప్పుడు ఆ గొడ్డలు లేదు, ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని కట్టి ఇవ్వాలా, నేను పేదవాడిని, ఏం చేయాలా? ఎందుకు బ్రదర్ నేను ఉన్నా కదా అని చెప్పి ఆయన వచ్చి ప్రార్థన చేసి ఒక చెట్టు కొమ్మ తీసి ప్రార్థన చేసి ఎక్కడ పడ్డది స్పాట్ చూపించమంటే చూపిస్తాడు, ఆ కొమ్మ వేస్తాడు. ఆ కొమ్మ వాటర్లో వెళ్ళిన తర్వాత ఈ గొడ్డలు ఎక్కడైతే ఉంటుందో అంత లోపల వరకు ఈ కొమ్మ వెళ్ళిపోతుంది. తర్వాత ఆ గొడ్డలు ఏమవుతుందంటే తేలుతుంది. అంటే ఈ కొమ్మలో ఉన్న ఏదైతే ఫ్లేవర్ ఉందో అది గొడ్డల్లో వస్తుంది, గొడ్డల్లో ఉన్న ఫ్లేవర్ కొమ్మలో వస్తుంది. కొమ్మ తేలాల, గొడ్డలు కిందికి పోవాలా. కానీ దైవజనుడు వేసిన తర్వాత అక్కడ అద్భుతం జరిగింది. అగో వచ్చింది తీసుకోండి, ఆయన పోయి దూకి తీసుకుంటాడు, అట్లా అయిపోతుంది. దాని తర్వాత కొన్ని పిచ్చి ద్రాక్ష పండ్లు తీసుకొస్తారు, తెలవక అంత చేదైపోతే విషం ఎక్కుతుంది. అయ్యగారికి చెప్తారు, సార్ ఏం చేయాలో అర్థమవుతుంది, ఇప్పుడు అందరు ఫుడ్ రెడీ అయ్యారు, ఏముంది కొంచెం పిండి కలిపేసి వేసేసాను అంటాడు. ఈయన పిండి కలిపి వేసాగానే ఏమవుతుందంటే వెంటనే అక్కడ ఆ చేదు పోయి ఆ తినే ఫుడ్ చాలా టేస్ట్గా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. అది మీ అందరికీ తెలుసు. అంటే అట్లా దైవజనుల్ని వాళ్ళు పోషించినప్పుడు దైవజనులు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతం జరిగింది. యేసుప్రభు వారు కూడా కానాను విందులో ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే ద్రాక్షరసం అయిపోతుంది. మన దగ్గర మ్యారేజెస్లో ఎండాకాలంలో ఫ్రూట్స్ పెడుతుంటారు, జ్యూస్ పెడుతుంటారు, వర్షాకాలంలో గప్చుప్ పెడతారు. నాలాంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే జస్ట్ ఏదో డబల్ కా మీట్ ఏదో చిన్నగా పెడతారు అంతే. అక్కడ ఫేమస్ ఏంటంటే ద్రాక్షరసం. యేసుప్రభుకు తెలిసినప్పుడు యేసుప్రభు వచ్చి 6 రాతి బాణాలు తీసుకురండి అంటాడు. ఇప్పుడు కూడా ఉంది ఆ రాతి బాణం అంటే రాయితో చేయబడిన డ్రమ్ అన్నమాట. ఇప్పుడు మనకు ఒక బ్లూ డ్రమ్ ఉంటుంది కదా, అట్లా అనుకోండి, అంత పెద్ద కూడా ఉంటుంది, కొంచెం చిన్న తొట్టి. 6 డ్రమ్ములు ఉన్నాయి అంటే వాటర్ పోయండి అంటాడు, పోస్తాడు. ద్రాక్షరసం పంచండి అంటాడు. ద్రాక్షరసం లెవెల్ పెరిగిపోతుంది, అద్భుతంగా అవుతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు కూడా మనం ఆ కానాను దేశానికి వెళ్తే అక్కడ ద్రాక్షరసంతో ఒక షాప్ ఉంటుంది, సేమ్ ఇప్పుడు ఈ విందు ఎక్కడైతే జరిగిందో అక్కడ ద్రాక్షరసం మనకి కొంచెం టేస్ట్ ఇస్తారన్నమాట, చాలా అద్భుతంగా ఉంటుంది అది. అక్కడి నుంచి మనల్ని బాటిల్ కొనుక్కుంటారు. ఆ టేస్ట్ మళ్ళీ ఏడ రాదనమాట. అది యేసుప్రభుకు అట్లా చేసిన అద్భుతానికి అదొక చిహ్నం అన్నమాట. అట్లా బైబిల్లో చాలామంది దైవజనులు అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు చేశారు. అద్భుతం అంటే ఏంటంటే అది కంటికి కనబడుతుంది,
రెండోది ఏంటంటే ఎవరి వల్ల కాదు. నయమాను అని చెప్పి ఒక డిఫెన్స్ మినిస్టర్ ఉంటాడు, సైన్యాధిపతి, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, యుద్ధం చేస్తే ఓడిపోడు. ఆయన కుష్టి వ్యాధి ఉంటుంది, వాళ్ళంతా పాడైపోతుంది. ఆ కుష్టి వ్యాధితో కూడా ఆయన వీక్ అవ్వడు, స్ట్రాంగ్గానే ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఆమె పనిచేస్తూ, మా దేశంలో మా సార్ ఉన్నాడు, ఆయన దగ్గర ఇట్లా పోయి ప్రార్థన చేస్తే మంచిగా అయిపోతాడు అంటే, ఈయన ఆశతో అంత దూరం నుంచి వస్తాడు. సిరియా దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి వస్తాడు. అంటే దేశం మారి వచ్చిండనమాట స్వస్థత కోసం. వచ్చిన తర్వాత ఆయన ఏమనుకుంటాడంటే కొద్దిసేపు మాట్లాడి చేయబెట్టి ప్రేయర్ చేస్తాడు, నాకు మంచిగా అయితే ఈయన అనుకున్నాడు. దైవజనుడు ఏం చేసినాడు, దూరం నుంచి చూసి ఎందుకు వచ్చినావు అడిగాడు. నాకు ఇట్లా రోగం ఉంది ఇట్లా అంటే, ఆహా సరేనా, యోర్దాన్ నదిలో మునుగు, 7 times మునగాల, మంచిగా అయిపోతావు అన్నాడు. ఈయనకి ఇష్టం లేదు. సరే అని చెప్పి చెప్పిండు కదా, నేను పోతా, ఎన్నో మంచి మంచి నదులు ఉన్నాయి, నేను అందులో దూకటం ఏంది అని అంటే, లేదు ఆయన ఏదైనా హోమం చేయమన్నాడు, పేదవాళ్ళకి పంచమన్నాడు, నువ్వు చేయవా అని అసిస్టెంట్ అంటే చేస్తా అన్నాడు. ఏముంది 7 times మునుగు అన్నాడు, అయిపోతాయి కదా అంటే, సరే ఇష్టం లేకపోయినా విశ్వాసం లేకపోయినా ఆయన మునిగేసరికి ఏమైందంటే ఆయనకి స్వస్థత వచ్చేసింది. ఇక ఆయన మొత్తం డబ్బులు, రకరకాల బట్టలు, వెండి ఇవన్నీ తీసుకొస్తే, ఇవన్నీ వద్దు పేదలకు ఇచ్చి అంటాడు. అట్లా బైబిల్లో మనము చూస్తే ఎక్కడెక్కడ నిజమైన దేవుని ప్రవక్తలు, దేవుని సేవకులు ఎక్కడైతే వెళ్ళిరో అక్కడ అద్భుతం జరిగింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. వాటర్ లేవు అని చెప్పి మోషే మీద సనుగుతూ ఉంటే, ఏం చేయాలా ప్రభు అంటే, ఎందుకంత బీపీ పెంచుకుంటున్నావు, పక్కన కొండ ఉంది అని కొట్ట అన్నాడు. ఇప్పుడు మీ ఇంటి ముందర, ఇప్పుడు మీ ఇంట్లో ఒక గోడ ఉంది చూడండి, మీ ఇంటి గోడ ఒకసారి, ఆ గోడ కొట్టినామంటే వాటర్ వస్తుందా? రాదు. ఈయన కొట్టంగానే ఆ గోడలోకి వెళ్ళి ఆ కొండ చీలి అందులోకి వెళ్ళి వాటర్ వచ్చింది. ఇప్పుడు కూడా మనం ఆ ప్రాంతానికి పోతే ఆ వాటర్ యొక్క స్ట్రిప్స్ కనిపిస్తాయి అనమాట, గుర్తులు కనిపిస్తాయి. చాలా రోజులు వాటర్ ఫ్లో అయింది. ఆ వాటర్ తాగి ఇజ్రాయెల్ దేశం అంతా బతికింది. హల్లెలూయా. దాని తర్వాత ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటే వాటర్ అంతా చేదుగా అయిపోతుంది. ఈయనకు చెప్తే ఈయన ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక చెట్టు చూపిస్తాడు, దాన్ని కట్ చేసి అందులో వేయంగానే ఆ వాటర్ మొత్తం తీయగా అయిపోతుంది. మాకు ఊకే మన్నా వస్తుంది, మాకు చికెన్ ఉంటలేదు, లెగ్ పీసులు ఉంటలేవు అని అంటే, ప్రార్థన చేస్తే పూరీలు అని చెప్పి ఒక పిట్టలు వచ్చి వాళ్తాయి. దేవుడు అట్లా దైవజనుడు ప్రార్థన చేయటం వల్ల అద్భుతం జరిగింది. అప్పటి కాలంలో కూడా దేవుడు తన ప్రజల దగ్గరికి దైవజనులు పంపిస్తూనే వచ్చారు, వాళ్ళు విడుదల అయితేనే ఉన్నారు. ఇది మీ అందరికీ తెలుసు. దైవజనుడిని వాళ్ళు ఏదో ఇచ్చుకున్నారు, తర్వాత బతికిర్రు, అప్పులు తీరిపోయినాయి, మామూలు విషయం కాదు. అయితే నా ప్రశ్న ఏంటంటే, వాళ్ళు ఎలా బతికిర్రు, ఎట్లా అద్భుతం జరిగింది, వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారు? ఇజ్రాయెల్ ప్రజలే కావచ్చు, ఈ నయామన్ అనే వ్యక్తే కావచ్చు, లేకపోతే పేద విధవరాలే కావచ్చు, ఇంకొక విధవరాలు పిల్లలే కావచ్చు, వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ బాబు చనిపోయిన ఆమె వాళ్ళ బాబు మళ్ళీ బతికిండు కదా, ఇవన్నీ ఎట్లా జరిగినాయి ఎవరైనా చెప్తారా? ఆయన మీతో చెప్పినట్టు చేయండి. వాళ్ళు ఏదైతే చెప్పారో అది విశ్వాసంతో అవునా కాదా అని ఆలోచించుకోకుండా ఆ మాటకు లోబడి వాళ్ళు చెప్పింది చేశారు. ఓకే, ఇంకెవరన్నా చెప్తారా? కాబట్టి చెప్పండి. తమ్ముడు అంటే అందులో ఒకటి అర్థమైంది తమ్ముడు, దాని ప్రకారంగా అయితే అవన్నీ అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఎదవరాలు ఉన్నది కదా, ఆమె ఆమె పోషించుకోవడానికి చాలా కరువు ఇబ్బందులు అయినప్పుడు, తన కుమారులు పోషించుకోవడానికి తోటైనప్పుడు దైవజనుడి కాడికి వెళ్ళింది కదా, ఏలియా కాడికి, నీ కుండలో నూనె ఉన్నదనంటే లేదన్నప్పుడు, మరి నేను కొంచెం నూనె ఉంటే పాత్రలు తెచ్చేసి అందులో కొంచెం కొంచెం నూనె ఇయ్యు అని అన్నది కదా. అన్నప్పుడు అదేసి సమృద్ధి కలిగి ఆ నూనె నిండుతున్నప్పుడు తన అమ్ముకొని అప్పులు తీర్చుకొని తన పోషకరంగా జరిగింది కదా.
అక్కడ ఏంటంటే ఆమె విశ్వ ఆమె ఏంటంటే ప్రార్థనలో తక్కువ అయ్యిందమ్మా. ప్రార్థనలో ఇదైనప్పుడు ఒక దైవజనుడు విశ్వాసంతో వచ్చి తన తన ఇంటికి వెళ్ళి తన బలపరిచినప్పుడు ప్రార్థన చేసినప్పుడు అది ఎలా సమృద్ధి అంటే కుండ అంటే మన హృదయము, మన హృదయములు అంటే మనకి ప్రార్థన అనే విశ్వాసము భక్తి మనకి ఏటి లేనప్పుడు ఒక దైవజనుడు వచ్చినప్పుడు అప్పుడు ఆత్మ బలపరుచుకొని నేను ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు అనే ఒక విశ్వాసంతో ప్రార్థన చేసుకుంది. మరి ఉన్న పాత్రలో అని అంటే మరి తన పాత్ర నింపుకొని ప్రార్థన చేసుకొని వేరే వేరే గృహాలు పాత్రలు తెమ్మన్నారు కదా, వేరే వేరే ఇంట్లోకి వెళ్ళి ఆత్మలను అనమాట నడిపించడం అనమాట. పాత్రలు అంటే వేరే అంటే ఖాళీ వాళ్ళు ఉంటారు కదా, దేవుడిని ఎరగిన వారు, వాళ్ళందరికీ సువార్త చేసి ప్రార్థన చేసి ఇచ్చేసిన తర్వాత మరి ఈమె నింపుకొని వాళ్ళు నింపుకొని అప్పుడు దేవుడు మనం 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 ప్రార్థన చేసుకున్నప్పుడు మరి వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు మన ఇంట్లో సమృద్ధి కలుగుతుంది కదా. ఇప్పుడు మీరు మీకోసం కాకుండా ఇతరుల కోసం మీరు ప్రార్థన చేయండి, మీరు సమృద్ధి కలిగి మీరు జీవిస్తారని మీరు అన్నారు కదా తమ్ముడు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే ఇతరుల కోసం ప్రార్థన చేస్తుంటే అంటే ఈ విషయం ఏంటంటే మొన్న మా ఇంట్లో ఇయట్లేదు లోటు లోటు అనేసి నేను చాలా బాధపడి ఏడ్చాను. అంటే నాకు ప్రార్థన తక్కువ అయ్యింది. అప్పుడు దైవజనులుగా మరి ఇంట్లో వచ్చారు. అంటే నాకు కలిగిందని ఏదో పెట్టిన చేసిన సమృద్ధులు లేకుండా ఇలా ప్రార్థన చేయన్నారా? మరి ఇతరులు నా కోసం కాకపోయినా ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏంటంటే ఈ రోజు లోటు లేకుండా తినడానికి అన్నిటిని ఇంట్లో సమృద్ధిగా వేస్తారు. అదే మనం ఈ విశ్వాసం అన్నమాట. మనం ప్రార్థనలో తగ్గిపోయినప్పుడు మనకు ఉండదు కదా ఈ హృదయము, ఇది నింపబడి అనేకులకి నింపబడినప్పుడు మనం సమృద్ధి కలిగి ఉంటామని అర్థమైంది తమ్ముడు. మరి అది దైవజనుడు వచ్చి ప్రార్థన చేశాక కదా, ఇంట్లో అడుగు పెట్టాక కదా, మనల్ని బలపరిస్తే కదా మనం బలపడి ఇతరులకి చెప్పి మనం మన హృదయం మన కొండ మన ఇంట్లో సమృద్ధి కలిగి ఉన్నదని లెక్కలో కొండ కోసం అర్థమైంది తమ్ముడు. ఇది కూడా చెప్పినవన్నీ కూడా అదే విధంగా విశ్వాస సహోదరు చెప్పినట్టుగా అది మనకున్న విశ్వాసాన్ని బట్టి అనేసి అర్థమైంది తమ్ముడు. ఈ మాటలు చేయించుకుంటాను. ఓకే అక్క, ఓకే పర్లేదు, మంచిగా చెప్పారు అక్క. చెప్పండి, బైబుల్ స్టూడెంట్ ఒక్క పాయింట్ చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నాకేం అర్థమైందంటే బ్రదర్, వాళ్ళకి విశ్వాసం ఉందా లేదా అనేది దేవుడు చూడట్లేదు. ముఖ్యంగా ఏంటంటే దేవుడు వాళ్ళని రక్షించాలి ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటే గనక వాళ్ళ పట్ల దేవుడు కార్యం జరిగించడానికి ఆయన సేవకులను పంపించాడు. నయమాన్ గారు ఉన్నారు, నయమాన్ గారికి దేవుడు అంటే అసలు తెలియదు. ఏలియా గారి దగ్గరకు వచ్చేటప్పటికి ఎలీషా గారి దగ్గరకు వచ్చినప్పుడు నయమాన్ గారికి విశ్వాసం లేదు, కానీ చెప్పిన మాటను బట్టి వచ్చాడు ఆయన, జరుగుతుంది నాకు ప్రార్థన చేస్తాడు అనేసి. కాబట్టి దేవుని ఏర్పాట్లో ఎవరైతే ఉంటారో ఆయన ఎవరినైతే రక్షించుకోవాలి అని అనుకుంటాడో వాళ్ళకి దేవుడు సహాయం ఎలాగైనా అందుతుంది. అది దైవ సేవకుల్ని ఏర్పాటు చేసుకుంటాడు దేవుడు. ఓకే అక్క, ఓకే అక్క, మంచి ఆన్సర్ ఇచ్చారు, థ్యాంక్ యూ. రైట్, ఓకే. అందరు చెప్పారు కానీ మన స్టేట్ టాపర్ సుమతక్క చెప్పింది కరెక్ట్. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలా. అంటే చాలామంది పాస్టర్స్ ఏం చెప్తారు అని అంటే దైవజనులకు ఇవ్వండి ఆశీర్వాదం వస్తుందని చెప్తారు. ఓకే, అది ఒక వంతులో కరెక్ట్. ఇక్కడ దైవజనుడు చెప్పింది విన్నారు వాళ్ళు. ఏలియా వచ్చిండు, నాకు ఇచ్చే రొట్టె అన్నాడు, ఇచ్చేసిండు. ఇచ్చిన తర్వాత పోయి రొట్టెలు చేసుకో అన్నాడు, అంతే. దైవజనుడు మాట విన్నాడు, కథం. నూనె కుండల్లో వేసిండు, అమ్మే అన్నాడు, అంతే, అమ్ముకురు. యోర్దాన్ నదిలో స్వస్థత లేదు, మనోనికి విశ్వాసం లేదు. దైవజనుడు చెప్పిన మాటకు లోబడ్డాడు ఆయన. ఆ మాటకు లోబడిన తర్వాత స్వస్థత జరిగింది. బాగా అర్థం చేసుకోవాలి. చెట్టు గొడ్డలు తెగి పడిపోయింది, టెన్షన్ పడ్డాడు. నేను ఉన్నా కదా అన్నాడు. ఎక్కడ పడ్డదని అడిగాడు. సరే ఇక్కడ పడ్డది, ఈ స్పాట్లో పడ్డది. ఒక కొమ్మ తీసిండు, వేసేసిండు, తెచ్చుకో అన్నాడు, అంతే. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనము 5 రొట్టెలు 2 చేపలు కూడా మనం చూస్తే జస్ట్ 5 రొట్టెలు 2 చేపలు ప్రార్థన చేసి పంచుడు ఇచ్చేసే అన్నాడు, అంతే. ఈయన రొట్టెలు విరుస్తుంటే రొట్టెలు వస్తూనే ఉన్నాయి. శిష్యులు దేవుని మాటకి లోబడ్డారు.
సుమతక్క ఎగ్జాక్ట్ పాయింట్. చాలా కష్టం అంతని గెలవటం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, దేవుని సేవకుడికి చెప్పిన మాట వింటే మీరు సక్సెస్ అయిపోతారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, మీ చర్చ్ పాస్టరే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నేనన్నా కావచ్చు. ఇందులో ఇంకొక కోణం మీరు చెప్పింది, మీరు అందరూ చెప్పారు ఆన్సర్. విశ్వాసం అన్నారు, దైవజనులకు ఇచ్చిరన్నారు, కరెక్టే, అది ఓకే. కానీ అన్నిటికంటే మెయిన్ పాయింట్ ఏంటంటే, దైవజనుడు చెప్పిండు, విన్నారు అంతే. మెయిన్ ద్రాక్షరసం అయిపోయింది, పిలిచిర్రు, బాణాలు డ్రమ్ములు తీసుకురా అన్నాడు, వాటర్ పోయండి అన్నాడు, పోసిర్రు, పోయండి వాటర్ అన్నాడు, అంతే. పోయండి ద్రాక్షరసం అన్నాడు, ఏం చేయలే. ఆ పనులు ప్రభు చెప్పింది విన్నారు. వీళ్ళు అది వాటరేగానే ఉండే, దేవుడు చెప్పిన తర్వాత కూడా అది వాటర్గానే ఉండే. ఎప్పుడైతే వీళ్ళు బకెట్లో తీసుకొని దాని లోపల ముంచే లోపల ద్రాక్షరసం అయిపోయింది. సెకండ్స్లో అయిపోతుంది. దేవుడు చేసే కార్యాలు సెకండ్స్లో అవుతుంది. ఆ టైం వచ్చినప్పుడు అది సెట్ అయిపోతుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, దైవజనుడు ఏది చెప్తే అది వినండి మీరు. ఆయనకి అది అట్లా, ఇది ఇట్లా, నేను ఇట్లా చేస్తా అది చెప్పకండి. ఆయన చెప్పిండు, మీరు చేయండి అంతే. ఇప్పుడు అందులో నేను చెప్తున్నా, నేను చిన్న చిన్న విషయాలే చెప్తున్నా. మోకాల ప్రార్థన చేయండి, అప్పుడప్పుడు ఉపవాసం ఉండండి, బైబిల్ చదువుకోండి. చిన్న చిన్న విషయాలు, ఇది పెద్ద విషయాలు ఏం కాదు, పైసా ఖర్చు అయ్యేది కాదు. ఖచ్చితంగా మీ లైఫ్ సక్సెస్ అయిపోతుంది. అసలు ఎటు నుంచి ఎటో వెళ్ళిపోతారు. హల్లెలూయా. అంటే దైవజనులు చెప్పిన మాటకి దేవుడు రెస్పెక్ట్ ఇస్తాడు. వాళ్ళ నోట్లో పవర్ ఉంటుంది, ఆ టైంలో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే, దైవజనులను పోషించారు వాళ్ళు. వాళ్ళ కోసం ఏం ఆలోచించలే, ఆయన చెప్పిండు కదా అని ఇచ్చేసిండు. అక్కడ దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. నేను నా జీవితంలో, నా పరిచర్యలో చూస్తే, మనది చాలా చిన్న సంఘం. మన దగ్గర వచ్చేవాళ్ళు మీరందరూ కూడా చాలా పేదవాళ్ళు. ఈ పేదరికంలో ఉండి ఉన్నట్టు ఉంటే కూడా నేను వచ్చినప్పుడు ఎవ్వరు కూడా ఖాళీ చేతులతో పంపించలేదు. ఎప్పుడు కూడా 10 రూపాయలు, 50, 100 ఎంతో ఇచ్చారు. ప్రార్థన చేశాను, నేను చెప్పిన మీరు బాగా అవుతారు, ధైర్యంగా ఉన్నారు, నా మాటకు మీరు లోబడ్డారు. ఏదో రకంగా దేవుడు మిమ్మల్ని సక్సెస్ చేశాడు. నేను ఎంతమంది ఇళ్ళల్లో వెళ్ళానో వాళ్ళకి సొంత ఇల్లు లేకుండే. ఎగ్జాంపుల్ మన రమ్యాకని, వాళ్ళ ఆయన చేపలు పడతాడు, పల్లెటూరు అది. ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం వాళ్ళ తాత ముత్తాతల ఇల్లు ఉంది, వాళ్ళ భర్తది. ఇప్పుడు పోతే 30 లక్షల ఇల్లు కట్టింది ఆమె. నేను చెప్పింది విన్నది, ఆమెకు ఉన్న దాంట్లో కొన్ని డబ్బులు ఇచ్చింది. ఇక్కడ నేను డబ్బుల గురించి చెప్తలేను, దశమ భాగం గురించి చెప్తలేను. నేను చెప్పింది విన్నది ఆమె. ఈవెన్ దో నూకరత్నం అక్క కూడా, ఇప్పుడు వస్తలేరు, ఫోన్ లేదు కదా, వాళ్ళ ఊరికి పోదాం మనం. నేను పోయినప్పుడు ఊర్లో లైట్ కూడా లేకుండే, గ్యాస్ కూడా లేకుండే, మొత్తం మట్టి ఇల్లు, అంతా తాటాకులతో ఉండేది. ఆ అమలాపురంకి వెళ్ళిన తర్వాత 3 కిలోమీటర్లు నడవాల, సైకిళ్ళు కూడా లేకుండే. ఇల్లు అంతా, రోడ్ అంతా కూడా గచ్చి ఉండే, వర్షం పడితే అయిపోయినట్టే. ఇంకా వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు ఆమె కూడా 3-4 లక్షల ఇల్లు కట్టింది, పిల్లలకు మంచిగా చదివించింది, సొంతం ఇల్లు. అట్లా చాలామంది, మన బాలమణి సిస్టర్ కూడా ఇల్లు లేకుండే, ప్రార్థనలో వచ్చిన తర్వాత ఇల్లు వచ్చింది, రూమ్ రెంట్ మిగిలిపోయింది. అట్లా ప్రియాంక సిస్టర్ కూడా ఇల్లు వచ్చింది పెళ్ళైన తర్వాత, ఇప్పుడు ఇల్లు కట్టుకుంటారు ఫ్యూచర్లో. హల్లెలూయా. సుమతక్క వాళ్ళకు కూడా, వాళ్ళకి పాత ఇల్లు ఉండే, ఆ ఇంట్లో ఉండలేరు. ఎవ్రీ మంత్ 15,000, 16,000 కడుతుండే. ప్రార్థన చేయంగా ఎన్నో ఆటంకాలు, ఎన్నో డిస్టర్బెన్స్, దేవుడు లోన్ ఇచ్చిండు, మంచి ఇల్లు కట్టుకుందాను. ఆ లోన్కి కావాల్సిన డబ్బులు కూడా దేవుడు ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ డబ్బులు? హల్లెలూయా. బాగా అర్థం చేసుకో, దేవుడు మనని పోషిస్తాడు. మనం ఎప్పుడు కూడా అయ్యో నాకు డబ్బులు లేవు, నేను ఎలా కట్టాలి అని మీరు ఎప్పుడు కూడా మీరు మదన పడకూడదు, బాధపడకూడదు. మీకున్న దాంట్లో నాకు ఇచ్చారు, నేను చెప్పింది వింటున్నారు, ఖతం అయిపోయింది. మీరు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు, దాంట్లో డౌటే లేదు. మాధవక్క అని చెప్పి ఒక ఆమె ఉంటుంది, రాలేదు ఆమె కూడా ఇల్లు లేకుండే, రోడ్డు మీద ఉంటుండే ఆమె పరిస్థితి.
ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అన్న ఎలగొట్టేసిండు. ఆమె సామాన్ మా ఇంట్లో పెట్టింది. 10-15 రోజులు బయట సామాన్ అంతా పెట్టింది. వర్షం పడుతుందని చెప్పి భయంకరంగా ఉంటుండే ప్రార్థన చేసి 5 రోజులు వర్షం ఆపిండు. ఇల్లు దొరుకుతలే, పిచ్చిగా ఉండే. తర్వాత పక్కన ఇల్లు దొరికితే సామాన్ అంతా పెట్టుకున్న తర్వాత భయంకరమైన వర్షం పడ్డది. 10 రోజులు పడ్డది. ఇప్పుడు వచ్చిన వర్షం అప్పుడు వచ్చింది. అయితే సామానే ఎగిరిపోతుండే. తర్వాత వాళ్ళ అన్న ఈమె మళ్ళా చిట్టీలేసి ఒక ఇల్లు తీసుకొని ఇంకా 3-4 లక్షలు కట్టేది ఉండే. వాళ్ళ అన్న సొంత అన్న, డబ్బులు లేదా ఇల్లు అమ్మేస్తా, నీ 3 లక్షలు నీకు ఇచ్చేస్తా టార్చర్ పెడితే, ప్రార్థన చేస్తే ఒక బ్యాంకులో లోన్ అప్లై చేయాలని నాకు అర్థమైతే నేను చెప్పిన ఆమెకి. ఆ లోన్ ఈమెను చూసి ఆయన ఇయ్యనని చెప్పిండు. నెల రోజులు తిరిగింది, ఈమె ఇయ్యలేదు. అస్సలు కాట్లే అంటే ఒకరోజు ఆన్లైన్ ప్రార్థన చేసినాం. ఇప్పుడు ఓ అక్క అన్న. ఈమె పోగానే ఇంట్లో రూమ్లో పిలుచుకొని వాళ్ళ భార్యకు ఫోన్ కొట్టి ఈమె పార్లర్ కోసం లోన్ అడుగుతుంది, ఈమెను టెస్ట్ చేయంటే ఫ్రీగా మొత్తం సర్వీస్ చేసింది. వెంటనే 2 లక్షలు లోన్ శాంక్షన్ చేసిండు. లోన్ పడంగానే వాళ్ళ అన్న లేపేసిండు. అట్లా ఇప్పుడు ఇల్లు సొంతం అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇందాక కన్స్ట్రక్షన్ దాంట్లోకి 3-4 లక్షలు. దాదాపుగా మా జీవితంలో ఒక 6-7 సంవత్సరాలు దాదాపు 15 లక్షలు ఖర్చు పెట్టింది ఆమె. ఇది ఎట్లా? నేను చెప్పిన మాట విన్నదాన్ని. నేనేం చెప్పినా, దేవుని మీద ఆధారపడండి, విశ్వాసం పెట్టమన్నా, ప్రార్థన చేయమన్నా. మళ్ళీ అందులోకి వెళ్ళి డబ్బులు ఇచ్చేదాన్ని. ఇట్లా డబ్బులు ఇవ్వగానే ఆమెకు డబ్బులు వచ్చేసేది. చాలా ఇంపార్టెంట్. అట్లా చాలామంది కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా డబ్బులు ఇచ్చారు నాకు. ఒక దైవజనుడిని మీరు పోషించారు. మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో మీరు ఏది కూడా కొదువ ఉండకుండా దేవుడు మిమ్మల్ని మీ వంశాన్ని దీవిస్తాడు. ఖచ్చితం అన్నమాట. రెండోది నేను చెప్పింది వింటున్నారు. అదే దైవజనుడు చెప్పిండు, విన్నారు, అద్భుతం జరిగిందాడు. మీరు కూడా వింటున్నారు, సేవ చేయాలనుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేశాల కోసం ప్రార్థిస్తున్నారు, నేను చెప్పినట్టు ఆరాధన చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక టైం వస్తుంది, లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఈ సెప్టెంబర్ నెలలో చేంజ్ అవుతుంది ఖచ్చితం, దాంట్లో డౌటే లేదు. అరే ఏంది బ్రదర్ ఇట్లా ఉండి ఎట్లా అయిపోయింది, మొత్తం టోటల్ డిఫరెంట్ అయిపోతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డల్ని పోషించేటప్పుడు, దేవుని సేవకులకి చెప్పిన మాట విన్నప్పుడు దేవుడు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు వాళ్ళని. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, ఆటోమేటిక్ వాళ్ళ లెవెల్ పెంచేస్తాడు. కాబట్టి నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, మీరు అప్పులు ఉన్నాయి, ఈఎంఐలు కట్టేటివి ఉన్నాయి, పైసలు సరిపోతలేవు అని మీరు బాధపడకండి. మిమ్మల్ని పోషించే దేవుడు, మీ చేతిలో ఎన్నో డబ్బులు పోయినాయి, ఒకసారి లెక్క పెట్టండి, ఆశ్చర్యపోతారు. ఇది నేనే నా ఖర్చు పెట్టిన అనిపిస్తుంది. ఎట్లా? అంత దేవుడే, ఎక్కడి నుంచైనా దేవుడు తీసుకొస్తాడు. నేను వచ్చినప్పుడు కొన్ని డబ్బులు ఇస్తున్నారు, మీరు ఇస్తుంటే బాధ అనిపిస్తుంది. ఎంతో కష్టం. ఒక 100 రూపాయలు సంపాదించాలంటే చాలా కష్టం. అదే 100 రూపాయలతో పాల ప్యాకెట్ వస్తుంది, ఒక 10 రోజుల కూరగాయలు వస్తాయి. మా బ్రదర్ మంచిగా ఉంటే చాలు అని చెప్పి ఇస్తున్నారు. ఎప్పుడు కూడా మీరు లోటుతో పోరు, ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, డౌటే లేదు. హల్లెలూయా. అంటే దైవజనుల్లో ఆ పవర్ ఉంటుంది. మన డెవలప్మెంట్ అవ్వటానికి నేను చెప్పే చిన్న మాటలు, చిన్న విషయాలు దాన్ని ఫాలో అవ్వండి అంతే. నేను ఏం చెప్తున్నా, బైబిల్ చదవమంటాను, కనీసం రోజుకు ఒక 5-6 వచనాలు, అధ్యాయం కూడా వద్దు, ఫ్యామిలీ ప్రేయర్ చెప్తున్నాను నేను. దాని ప్రకారం ఎవరు చేస్తారో వాళ్ళు సక్సెస్ అయ్యారు. హల్లెలూయా. వైజాగ్ లక్ష్మక్క అని ఒక ఆమె ఉంటుంది. వాళ్ళ ఇంటికి పోతున్నప్పుడు ఇల్లు కొనుక్కున్నారు. ఇంటికి పోయిన తర్వాత ఇల్లు కట్టబడ్డది, అయిపోయింది. వాళ్ళ అమ్మాయి పెళ్ళి వచ్చింది. అమ్మాయికి 18 సంవత్సరాలు. కట్నం 6,50,000 ఇచ్చింది ఆమె. పెళ్లి ఖర్చు మళ్ళీ 4 లక్షలు. 10 లక్షల పెళ్లి చేసింది ఆమె. ఓన్లీ టైలరింగ్ పని చేస్తుంది. భర్త బైక్ మెకానిక్గా పనిచేస్తాడు. 20,000-25,000 వస్తుంది. అప్పులన్నీ తీరిపోయినాయి ఇప్పుడు. ఎట్లా? దేవుడు ఆశీర్వాదం. హల్లెలూయా. నేను చెప్పినట్టు విన్నది, అర్థం చేసుకుంది, బాప్తిజం తీసుకుంది, భక్తి సాధన చేస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ భర్తకి 70,000 ఆపరేషన్కి ఉంది. ఇంటి పైకప్పు మొత్తం ఎగిరిపోయింది, వర్షం బాగా పడుతుంది, ఇల్లు కూలిపోయే స్టేజ్లో ఉంది. ఇంటి దగ్గర పోల్ ఇంటి మీదకి వచ్చింది, దానికి 30 లక్షల రూపాయలు అవుతుంది. అంత వర్షంలో కూడా పోయి ప్రార్థన చేసి ధైర్యం ఇచ్చి వచ్చా. పైసలే లేవు, అందులోకెళ్ళి కొన్ని డబ్బులు ఇచ్చింది ఆమె.
అంటే బాధ అనిపిస్తుంది, లేదు మీకు ఇవ్వాలి, మీకు ఇస్తే మాకు వస్తాయి. తర్వాత రామచంద్రపురం స్వప్నక్క గారు, ఆమె క్యాన్సర్ ఆపరేషన్ ఉంటే కూడా నేను బెరాకాలు ఉంటే డబ్బులు పంపించింది. అయితే ఆ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఈమె క్యాన్సర్ వచ్చిందని చెప్పి వీళ్ళు డబ్బులు ఇస్తే దాదాపు ₹1,00,000 వచ్చింది. నేను చెప్పిన, అక్క నువ్వు బతుకుతావు, ధైర్యంగా ఉండు, దేవుడు ఇస్తాడు. ఇచ్చిండు దేవుడు. ఆ భార్గవ్ బ్రదర్కి 2 బండ్లు కొన్నది ఆమె, ఒకటి ₹1,00,000, ఒకటి 50,000-60,000. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నీ కూడా ఆమె తీరుస్తుంది. ఏదో రకంగా దేవుడు ఆమెను బతికిస్తున్నాడు. ఇదంతా ఎట్లా? నేను చేసే ప్రేయర్స్, వాళ్ళు చెప్పే మాటలు. కాబట్టి మీరు అందరూ కూడా లైఫ్లో సక్సెస్ అవుతారు. ఎప్పుడు కూడా నేను పేదవాడిని, నా పని అయిపోయింది, దేవుడు నన్ను దీవిస్తే చాలు అని మీరు టెన్షన్ పెట్టకండి. నేను చెప్పింది చేయండి అంతే. నేను చెప్పింది చేసిన తర్వాత మీకు వర్కౌట్ కాకపోతే అప్పుడు అడగండి. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో మనం చూద్దాము. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం. ఐజియా 55 2వ వచనం చూడండి. 2, 3 వచనాలు. ఆహారం కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలగజేయన దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. మీ ప్రాణమును సారమైన దాని యందు సుఖింపనీయుడి. 3వ వచనం మనం చెప్పేసాం. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇది దేవుడు మనకి ఇస్తున్న ప్రవచనం. చెవి యొద్ది నా యొద్దకు రండి, మీరు విన్న ఎడల మీరు బ్రతుకుతారు. మనం బ్రతకాలి అంటే ప్రభు మాటకు లోబడాలి, ప్రభు మాట వినాలి. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మీకు కూడా చూపిస్తున్నా అంటాడు. దావీదు లైఫ్ ఏందండి? గొర్రెల కాపరి. గొర్రెల కాపరికి అసలు పెద్ద రెస్పెక్ట్ ఉండదు, కానీ దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుడి మాటకు లోబడిండి ఆయన. మీరు కూడా ఆశీర్వదింపబడాలి అంటే చాలామంది దైవజనులకు ఇవ్వాలని చెప్తారు కదా, నేను అది చెప్తలేను, అది ఇవ్వాలి కరెక్టే. నేను చెప్పేది ఏంటంటే దేవుని మాటకు లోబడండి, మీరు బతుకుతారు, ఉన్నతమైన స్థానానికి మీరు వెళ్ళిపోతారు. మీరు అనేక మందిని పోషించేటట్టు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని ఒక చిత్తం అది. మీరు పేదవారిగా ఉండి పేదవారిగా చచ్చిపోవాలి, కష్టాలతో ఉండి చచ్చిపోవాలి, బాధలతో ఉండి చచ్చిపోవాలి, అంతే ఇదే అని కాదు. ఆయన నమ్మిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. పెంట దిబ్బ నుండి దీనులను లేపి రాజుల ముందర కూర్చోబెడతాడు. ఒక రాజు దగ్గర పోవాలి అంటే ఆ స్టేటస్ ఉండాలి మనకి. కానీ ఎక్కడి నుంచి లేపుతాడు? పెంట దిబ్బ అంటే మొత్తం లోవర్ స్టేజ్. ఆడ నుంచి దేవుడు పైకి తీసుకొస్తాడు. ఎప్పుడు తీసుకొస్తాడు బ్రదర్? దేవుని మాటకు లోబడినప్పుడు. భక్తి సాధన చేయండి. పని అవుతలేదు, ఇంకెన్ని రోజులు చేయాలా, అది వదిలేయండి. దేవుని మాటకు లోబడండి, వాక్యాన్ని ధ్యానం చేయండి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఏమీ లేదు, ముందు వెనకాల ఏం లేదు, సంస్థ నుంచి ఇన్ని పైసలు రావు, నేను బ్రతుకుతున్నా, స్కూల్ ఫీజు కట్టుకుంటున్నా, రూమ్ రెంట్లు కట్టుకుంటున్నా, 3 క్రెడిట్ కార్డులు మెయింటైన్ చేస్తాను నేను. ఒకదానికి 3,000 కట్టాలి, ఒకదానికి 1,200 కట్టాలి, ఒక దాంట్లో 1,300 కట్టాలి, మళ్ళీ స్కూల్ ఫీజులు కట్టాలా, మళ్ళీ సేవకు తిరగాల. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుడు ఇస్తున్నాడు. వాక్యంతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. మీరు కూడా ఈ యొక్క సబ్జెక్ట్ తెలుసుకోండి. మీకు ఎందుకు డబ్బులు రావో నేను చూస్తాను. మీకు వచ్చిన డబ్బులు ఒక దగ్గర రాసుకోండి. ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెలలో దేవుడు మీ అందరి డబ్బులు ఇంక్రిమెంట్ చేస్తాడు. ఆగస్టులో ఏ డబ్బులు వచ్చినా దానికి డబ్బులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. చూడండి కావాలంటే. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మీరు పిసినారిగా ఉండటం, మీరు పేదవారిగా ఉండటం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా.
ఇచ్చేవాడిని దేవుడు ఇంకా దీవిస్తాడు, సంతోషపెడతాడు. ఇచ్చేవాడిగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు అంటే మీరు దేవుని మాటకు లోబడినప్పుడు. చాలామంది దశంభాగం ఇస్తారు, దేవుని మాటకు లోబడరు. అన్ను దశంభాగం ఇస్తున్న ఆయన ఆశీర్వాదం వస్తుంటే రాదు. మరి దశంభాగం ఏ భాగమని ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లిజన్ ద వాయిస్ ఆఫ్ ద గాడ్. अपन ప్రభు ఒక వచన్ సున్నా चाहिए. మనం దేవుని ఒక వాక్యం వినాలి. మీరు బ్రతుకుతారు అంటున్నారు. ఇప్పుడు ఎంతోమంది కొట్టుకుపోయారు, ఏం లేదు. మంచి మంచి ఇంజనీర్లు ఆ రాయనపాడు అనే ఏరియాలో విజయవాడలో అనిత అని చెప్పి ఒక ఆమె హోమ్ మినిస్టర్ ఉంది. ఆమె ఇల్లే మునిగిపోయింది. ఆమె వాళ్ళ పిల్లల్ని బయట తీసి ట్రాక్టర్లో పోయింది ఆమె సేఫ్ జోన్కి. ఆమెకే దిక్కు లేదు. దేవుడు మనల్ని కాపాడండి, మనల్ని పోషిస్తున్నాడు. ఎట్లా? ఆ దేవుని ఒక వాక్యం మనం వినటం వల్ల. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు. ఇది మెయిన్ రీజన్. దేవుని వాక్యాన్ని తినండి, నమలండి, ఆ వాక్యం మీద ఫోకస్ చేయండి. అన్లిమిటెడ్ బ్లెస్సింగ్ వస్తుంది. అసలు ఎన్ని డబ్బులు వస్తాయంటే మీకే అర్థం కాదు ఈ డబ్బులు ఎడబెట్టుకోవాలో. పర్సులు సరిపోవు, చేతులు సరిపోవు. అది ఎందుకు వస్తుందో అర్థం కాదు. ఇస్తాడు దేవుడు, ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ సెప్టెంబర్ నెలలో చాలా డబ్బులు ఇస్తాడు దేవుడు మీకు. నేను ప్రవచనం చెప్తున్నా, ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా డిస్టర్బ్ అవ్వకండి. నేను దశంభాగం ఇవ్వాలని నేను అంటలేను. దైవజనుడికి మీరు పెడితే మీకు ఆశీర్వాదం వస్తుందని చెప్తున్నారు, అది కూడా నేను అంటలేను. దైవజనుడు చెప్పిన మాట వినండి. చాలామంది చెప్తారు, ఈ పేద విధవరాల గురించి చెప్తారు. ఆమె 2 కాసులు వేసింది, దేవుడు దీవించిందని చెప్తారు. ఈ కరువులో ఉన్నప్పుడు దైవజనునికి రొట్టె పెట్టింది, దీవించిందని చెప్తారు. అదంతా ఒక ఎత్తు. దానికంటే ముఖ్యము దైవజనుడు చెప్పిన మాట వినాలి. ఏం చెప్పలేదు ఆమె. అమ్మ నాకు ఆ రొట్టె కావాలన్నాడు. ఓకే తీసుకో అన్నాడు. తినేసిండు, వాటర్ దగ్గర వెళ్ళిపోయిండు. వెళ్ళేటప్పుడు చెప్పిండు తినండి మీరు అన్నాడు. దైవజనుని కూడా తెలుసు రొట్టె లేదని. హల్లెలూయా. ఎట్లా చేసిండు దేవుడు. దైవజనుడు వచ్చిన తర్వాత ఫ్లో అయింది అంతే. హల్లెలూయా. నిజమైన దైవజనులు వచ్చినప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. మనం ఆయన వచ్చినప్పుడు అసలు ఆయన దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం మాట్లాడతాడు, నేనేం నేర్చుకోవాలా అనే మైండ్ సెట్లో మనం ఉండాలి. ఏ దైవజనుడు వచ్చినా కానీ ఖచ్చితంగా మీకు ఆశీర్వాదం వస్తుంది. ప్రభువు చెప్పిన మాట వినండి. నా మాట కూడా కాదు, నేను చెప్పిన చిన్నవి చెప్తున్నాను. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకుపోతాడు. మీరు నమ్మండి, దేవుని కార్యాలు చూస్తారు. మీ పిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా జరుగుతాయి, మీ మనవళ్ళ పెళ్ళిళ్ళు ఘనంగా జరుగుతాయి. ఈవెందో మీ పెళ్ళిళ్ళు కూడా ఘనంగా జరుగుతాయి. చేస్తాడు దేవుడు. మనం చేస్తున్న ప్రార్థనలు వ్యర్థంగా పోవు. దేవుడు మనమే ఒక వ్యక్తి మన కోసం వచ్చినప్పుడు, ఒక వ్యక్తి మన ఇంట్లో వచ్చినప్పుడు, మనకు సాయం చేసినప్పుడు మనం ఎంతో చేస్తాం ఆయనకి. మనం అందరిని వదిలి ప్రభుని నమ్మినాం, ప్రభువే సర్వస్వం అనుకున్నాం. మరి ఎందుకు చేయడు ఆయన? హెవెన్లీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాం మనం. ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠం, ఆయన దగ్గర మనం మొర పెడుతున్నాం. ఆయన ఖచ్చితంగా మన కోసం బైబిల్లో ఉంది, రాజులు నీ పాదములు ధూళి నాకుతారని ఉంది యెషయా గ్రంథంలో. అది నెరవేరుతుంది ఖచ్చితంగా, డౌటే లేదు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో తీసుకుపోతాడు. డబ్బులు లేవు, డబ్బులు ఉంటే బాగుండని మీరు బాధపడకండి. మీ అకౌంట్ ఓపెన్ చేయండి, ప్రార్థన చేయండి. ప్రభా ఈరోజు 2000 పడును కాకానండి. 2-3 రోజులు 2000 పడతాయి ఖచ్చితం. నేను ఆ స్వప్నక వాళ్ళకి అప్పుడు మామూలుగా చెప్పిన, మీ ప్రేయర్ చేసిండ ₹1,00,000 వస్తుంది అన్న. ఆమెకు వచ్చింది ₹1,00,000. ఆమె చెప్పలే ఎవరికి, నాకు చెప్పింది. ఎట్లా దేవుడు చేస్తాడు. నేను చెప్పిన అయ్యింది అక్కడ, అవ్వాలంతే, దాంట్లో డౌటే లేదు. మిమ్మల్ని మీరు, నేను పేదవాడిని, నాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు, నాకు ఎట్లా అని చెప్పి మిమ్మల్ని మీరు పిసుకోకండి. నేను దేవుని బిడ్డను, రాయల్ బ్లడ్ నాలో ఉంది. నా దేవుడు రాజుల రాజు, ప్రభువుల ప్రభు, నాకు ఇస్తాడు. మీరు విశ్వాసం పెట్టండి, ఖచ్చితంగా అన్లిమిటెడ్ బ్లెస్సింగ్స్ వస్తాయి. డబ్బులే కాదు, అన్నీ వస్తాయి, రావాలంతే. దేవుడు మనందరితో ఇది మాట్లాడుతుంది. ఇప్పుడు నాకే పరిస్థితి బాగాలేదు,
నేనే దేవుని గురించి హైగా చెప్పకపోతే మీకేం అర్థమవుతుంది? మీరు చెప్పండి నాకు. నా దేవుడు గొప్పవాడు, నన్ను పోషిస్తున్నాడు, నన్ను ఆదరిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, మిమ్మల్ని కూడా నడిపిస్తాడు. అయితే ఓన్లీ నేను ఒక్కటే ప్రార్థన చేస్తే నాకు రావు పైసలు. దేవుడు చెప్పింది వినాలా. దేవుడు చెప్పిన పని మనం చేస్తే జీతం దేవుడు ఇస్తాడు. అందుకే మీ కొరకు గంట సేపు ప్రార్థన, మీకు బైబిల్ వాక్యాలు చెప్పటం, మీరు ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ రిసీవ్ చేసుకొని మాట్లాడటం, మీకు కొన్ని దారులు చూపించటం, ఇవన్నీ నేను చేస్తున్నా. నేను ఎప్పుడు కూడా మీలో ఎవరు కూడా డబ్బులు అడగలేదు. నేను ప్రార్థన చేస్తే నీకు అదేంది ఇదేంది అని కూడా అడగలేదు, ఎంత వచ్చిందని కూడా అడగలేదు. నేను అడగను. నేను దేవునికి అడుగుతాను. దేవుడు ఇస్తాడు ఖచ్చితం. ఎందుకంటే నా దేవుడు సజీవుడు. నాకు దేవుడు చెప్పి నువ్వు ఎవరికి పైసలు అడగద్దు, ఎవరి మీద ఆధారపడద్దు, ఏ సంస్థ ఏ పాస్టర్ దగ్గర నువ్వు పోగొద్దు, ఏ జాబ్ చేయొద్దు, నేను ఇస్తా. హౌ? నేనే ఇంటి పెద్ద కొడుకుని, సొంత మీలు లేదు, సంఘం కూడా లేదు, నేను పోషిస్తా. చూడు ఎట్లా పోషిస్తా చూడు అని చెప్పి పోషిస్తున్నాడు దేవుడు. నన్ను పోషిస్తున్నాడు. మీరందరూ ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఇంకా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. జస్ట్ ఆయన మాటకు లోబడండి, ఆయన చెప్పింది చేయండి, ప్రభువు చెప్పింది చేయండి. దేవదాస్ అయ్య గారు అన్నారు, ఎవరిని దూషించద్దు, ఏమనద్దు, ప్రభువు చెప్పింది చేయండి అన్నాడు. ప్రభు మనకేం చెప్తుండ్రు? ఆరాధన చేయంటుండు, దేశం కోసం ప్రార్థన చేయంటుండు, ఎవరైనా కనబడితే సువార్త చెప్పు అంటుండు, ఎవరికైనా బాధ లేకపోతే బాధ ఉంటే నూనె రాసి ప్రార్థన చేయంటుండు. నేను మీకు కొంతమందికి వ్యక్తులను అప్పచెప్పిన, రోజు వాళ్ళకి ఫోన్ చేయండి, బాధ్యతతో వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి. దేవుడు మీకు ఏదైనా మాటలు ఇస్తే వాళ్ళతో పంచుకోండి. ఎందుకు పని కాదు? మీరు చెప్పే మాటల వల్ల ఎంతోమందికి ఆదరణ వస్తుంది, ఎంతోమందికి అన్నీ నేను చెప్పాలంటే నా వల్ల అవుతలేదు. అరే పలానా సిస్టర్ నాతో దేవుడు మాట్లాడిండు, ఆమె చచ్చిపోయే మూమెంట్లు ఉంటుంది. మీరు చెప్పే మాటల వల్ల ఆమెకు ఆదరణ వస్తుంది. ఒక ప్రాణాన్ని కాపాడినట్టు, మనం దేవుని ప్రాణాన్ని కాపాడినట్టు, దేవుని మనసుని కాపాడినట్టు. దేవుడు వచ్చి చేయడు, మనం చేస్తే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎవరైనా మాట వింటుంటే కథం. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను, మీరందరూ కూడా నా మాటకు లోబడుతున్నారు, నేను చెప్పింది చేస్తున్నారు. ఖచ్చితంగా మీ లైఫ్ ఒక రేంజ్లో దేవుడు తీసుకుపోతాడు. సైతాను నువ్వు ఇన్ని రోజులు ప్రేయర్ చేసినావు, నీ బతికి ఇట్లా, ఇవన్నీ చెప్తుంది. చెప్పని వినండి, నవ్వుకోండి. నేను ఇంకా ఇట్లనే ఉంటా అని చెప్పు, వెళ్ళిపోతాడు ఆడు. మీ ఆయన అట్లా, మీ పిల్లలు అట్లా, నువ్వు ఇంత ప్రేయర్ చేసినావు, ఇంత ఫాస్టింగ్ చేసినావు, ఏమైంది చెప్తాడు. చెప్పని అవును కరెక్టే, అయినా కానీ నేను ఇట్లనే ఉంటా, నువ్వు అన్నందుకన్నా నేను ఇట్లుంటా. అట్లా ఆ మైండ్ సెట్లో రండి. ఎందుకు దేవుడు కార్యం చేయడు? ఒక సైతాన్ వచ్చి మనకు చెప్పాలంటే కూడా గాడ్స్ పర్మిషన్ లేకుండా ఏ సైతాన్ రాదు. బైబిల్లో ఉంటుంది, సౌలు దగ్గర దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చిందని ఉంది. దురాత్మను పంపించేది కూడా దేవుడే, పరిశుద్ధాత్మను పంపించేది కూడా దేవుడే. హల్లెలూయా. మీరు ఎందుకు దానికోసం అరే నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇంకా దేవుడు ఎందుకు చేస్తలేడు అని మీరు ఎందుకు డౌట్ పడుతున్నారు? ఇంకెన్ని రోజులు డౌట్ పడతారు? ఆల్రెడీ ఖర్చుల కొరకు డబ్బులు వస్తున్నాయి, రాత్రుల్లో నిద్ర వస్తుంది, చాలు. నిద్ర రాకపోతే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాలి హాస్పిటల్లో, తెలుసో తెలియదు. మన దగ్గర ఒక సిస్టర్ ఉంటుంది, ప్రెగ్నెంట్ అయింది. ఆమె 10 ఏళ్ళు పిల్లలు లేరు ఆమెకి, వదిలేసి ఓన్లీ ఫోన్లో ప్రార్థన చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చింది, బాబు పుట్టిండు, మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ వచ్చి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది. ఆమె కొంచెం ఏజ్ ఎక్కువ అయిపోయింది, 40 మీద ఉంటుంది. మ్యారేజ్ అయిపోయింది, భర్త వదిలేసిండు, విడాకులు అయిపోయినాయి, పైసలు రాలే, ప్రార్థన చేయటం వల్ల పైసలు వచ్చినాయి. ఒక ఫ్రెష్ క్యాండిడేట్తో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 10-12 ఇయర్స్ తర్వాత పిల్లలు లేరు, దేవుడు పిల్లల్ని ఇచ్చిండు. ఇప్పుడు కూడా ప్రెగ్నెంట్ అయింది ఆమె. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే ఉమ్ము టెస్ట్ చేయించుకోమ్మా అని, ఆ ఉమ్ము టెస్ట్ 30,000 అంట. ఏం చేయాలని అంటే నువ్వు చేయక అవసరం లేదు, మంచిగా తిను, ప్రార్థన చేద్దామని చెప్పిన. హల్లెలూయా. చూడండి, ఉమ్ము టెస్ట్ 30,000. మరి మనకేమైనా 30,000 ఉమ్ము టెస్ట్ ఉందా? ఇప్పుడు కూడా కిరాయి ఇంట్లోనే ఉంటారు పాపం వాళ్ళు, మనం సొంత ఇంట్లో ఉంటున్నాం. హల్లెలూయా. దేవుడు చేస్తాడండి, మనం నమ్మాలి. నీకు రూమ్ రెంట్కి దేవుడు డబ్బులు ఇస్తాడు, పెట్రోల్ ఛార్జీలకు దేవుడు డబ్బులు ఇస్తాడు. నువ్వు మంచిగా ఏదైనా బేకరీలో ఏదైనా తిందాం, బిర్యానీ తిందాం అంటే దేవుడు డబ్బులు ఇస్తాడు. ఫోన్లో రీఛార్జ్ కావాలంటే డబ్బులు ఇస్తాడంతే, నాకు ఇస్తున్నాడు. మా ఇంట్లో ఒక నెహెమియా అని చెప్పి ఒక అన్న వచ్చి ప్రేయర్ చేసిండు.
ఆయన వచ్చినప్పుడు ఒక మీటింగ్ పెట్టి వంకాయ మసాలా కూర చేసి పైసలు మిగులుతో ఒక 600 రూపీస్ ఉంటే ఆయన చేతిలో పెట్టాం. నా పరిస్థితి చూసి వద్దు 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 అన్నాడు. లే అన్న తీసుకోండి. మాకు తెలుసు ఆయనకు పైసలు ఇస్తే ఏం లేవు ఇక్కడ, దేవుడు ఇస్తాడు దేవుడు చూసుకుంటాడు వదిలేసిన. రాత్రి 11 గంటలకు ఒకడు ఫోన్ చేసిండు, ఒకడు 1000 రూపాయలు ఇచ్చిండు. ఆ ఫోన్పే నంబర్ వేరు ఏదైనా నంబర్ తీసుకొని ఫోన్ చేస్తే, బ్రదర్ ఒక 3-4 రోజుల క్రితం నీలఫర్ హాస్పిటల్లో మా అమ్మాయి చావు బతుకులో ఉంది, డాక్టర్స్ బతకరన్నారు. ఎవరో బ్రదర్ మీ గురించి చెప్తే మీరు ప్రేయర్ చేసారు, వాట్సాప్లో ప్రేయర్ చేసి పంపించారు, అది విన్నాము. మా అమ్మాయి సెట్ అయిపోయింది, డాక్టర్స్ పంపించేసారు. మా అమ్మాయి పేరు మీద నేను 1000 రూపాయలు ఇస్తున్నా అన్నాడు. నేను షాక్ అయిపోయాను. నేను చెప్పలేను నా దగ్గర పైసలు లేవని. ఎట్లా ఇచ్చాడు? అట్లా ఎన్నోసార్లు దేవుడు ఇచ్చాడు. ఇట్లా నాకు 3 years బ్యాక్ శ్వేత సిస్టర్కి జాండీస్ వచ్చింది, బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, టైఫాయిడ్ కూడా వచ్చింది. 20-25% ఇన్ఫెక్షన్ పెరిగిపోయింది. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుపోదాం, వాళ్ళు ట్యాబ్లెట్లు ఇస్తారు కదా అంటే, ఈమె గవర్నమెంట్ హాస్పిటల్లో పోనీ కూడా ఈమెకి చాతగాట్లే. అప్పుడు ఒక బ్రదర్ ఫోన్ చేసిండు. ఎక్కడున్న బ్రదర్ అంటే చెప్పిన, ఇట్లా హాస్పిటల్ తీసుకుపోదాం అనుకుంటున్నా, మీరు ప్రేయర్ చేయండి. ఆయన ఊరికి పోనీకి ప్రేయర్ చేయించుకుంటుండు. ఆయన ఏమనుకుండేమో, రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు చిల్లర పైసలు తీసుకొని ఒక 500 తెచ్చిచ్చిండు. అందులో 370 ఏమో నోట్లు, మిగతా పైసలు 140 రూపాయలు చిల్లర పైసలు. ఇక అప్పటికి రేపు ప్రేయర్ చేస్తున్నా. హైదరాబాద్లో మాకు తెలిసిన అంకుల్ ఉన్నాడు. ఆయన ఫోన్ చేసి, మీ భార్యకి బాగాలే కదా బ్రదర్, నేను ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన, నాకు మంచిగా అనిపిస్తుంది, నేను పెట్టుకుంటా పైసలు, నువ్వు ఆమెను తీసుకురా అన్నాడు. నా దగ్గర పెట్రోల్ కూడా పైసలు లేవు, ఆయన ఇచ్చింది కదా అని చెప్పి ఆ 130 రూపాయలు చిల్లర పైసలు ఇంట్లో పెట్టి 370 రూపాయలు తీసుకొని పోయినా. అందులో 70 రూపాయలు పెట్రోల్ కట్టించి 300 తీసుకొని వెళ్ళిపోయాను. ఇక ఆయన చూసిండు, తర్వాత అడ్మిట్ చేసిండు. దాని తర్వాత టెస్టులు అన్నాడు, అందులో అడ్మిట్ చేసి సిలైన్లు అయిపోయినాయి. ఇక ఈయన పైసలు ఎంత అంటే, ఆయన అప్పుడు సర్వీస్ ఛార్జ్ 300 అనమాట ఆయనది. ఈయన ఫోన్పే చేసేసి అయిపోయింది. ఇక నేను వెళ్ళిపోతున్నా బ్రదర్, నువ్వు రేపు రా, మళ్ళీ మనం ప్రార్థన చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు. నా దగ్గర 300 ఉంది. ఇక అంతా అయిపోయింది కదా, 300 మిగిలిపోయినాయి కదా, హ్యాపీగా వస్తూ ఉంటే ఈ సిలైన్ బట్టలు పైసలు ఎవరు ఇస్తారు అన్నారు. మళ్ళీ నాకు కంగారు వచ్చింది, ఏం చేయాలి, ఎంత అంటే 300 అని చెప్పి. నా దగ్గర 300 ఉండే. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈమె వాళ్ళ అమ్మకు ఫోన్ కొడితే వాళ్ళ అమ్మ 1000 రూపాయలు ఇచ్చింది. మా నాన్న చెప్తే మా నాన్న నెక్స్ట్ డే వచ్చి 1000 రూపాయలు ఇచ్చిండు. ఒక 4-5 వేలు, 6-7 వేలు వచ్చినాయి. ఆమె బతికి బయటపడిన తర్వాత ఆమెకు జాండీస్ వచ్చింది. ఆ డాక్టర్ చెప్తే జాండీస్ లేదన్నాడు. హాస్పిటల్ తీసుకుపోతే నిజంగా జాండీస్ ఉంది. విడిపించిండు మరణగండం నుంచి. దాదాపుగా 6-7 వేలు అయినాయి. ఎట్లా? దేవుడు ఇచ్చిండు, దేవుడు ఇస్తాడు. అట్లా ఎన్నోసార్లు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. అందుకే చెప్పేది నేను, దేవుడు సజీవుడు ఇస్తాడు, ధైర్యంగా ఉండండి. మనకున్న జ్వరము, ఈ వాతావరణం బట్టి ఏమైనా అయితే ఎట్లా అన్న క్వశ్చన్ ఉంటుంది. ఎట్లా? ఖచ్చితంగా దేవుడు ఇస్తాడనమాట. దేవుడు ఇచ్చే దేవుడు, పోషించే దేవుడు. ఇట్లనే నా మ్యారేజ్ సెట్ అయింది, నా దగ్గర పైసలు లేవు. మా నాన్న ఏమో అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అన్నాడు. ఒక ఆమెకు 5,000 ఇవ్వాల, ఆమె పీక మీద కూస్తుంది. పెళ్ళిలో వచ్చి లొల్లి చేస్తా అన్నది, నా దగ్గర పైసలు లేవు. ప్రార్థన చేసిన. మా పెద్దమ్మ కొడుకు ఉంటాడు బెంగళూరులో, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన నా ఫోన్పేలో, అప్పుడు నాకు ఫోన్పే లేకుండే, మామూలు ఫోన్ ఉండే, డెబిట్ కార్డు ఉండే. ఆయన 25,000 వేసిండు. 25,000 వేయగానే ఫస్ట్ అందాక 5,000 తీసుకొని మన బాలమని సిస్టర్కి ఇచ్చి ఆమెకు పోయి ఇచ్చి పడేసాయని చెప్పిన. మా ఫాదర్ కొన్ని పైసలు తీసుకొచ్చాను. అట్లా 30-35 వేలు నా పెళ్ళి అయిపోయింది. అప్పటి కాలంలోనే దేవుడు చేసిండు. మా పాప డెలివరీ టైంలో కూడా నీలఫర్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే దాంట్లోనే పోదాము, ఫస్ట్ బాబుకి అందులోనే అయింది. 8 నెలల వరకు తిరిగినాము. ఇక 9 నెలల్లో అడ్మిట్ చేయాలి. ఒకసారి పోయి చూసిరా అంటే హాస్పిటల్ మొత్తం బాత్రూమ్ అన్నీ స్ట్రక్ అయిపోయినాయి, వాటర్ లేవు. మా బాబుకి అప్పటికి 1 year అనుకుంటా. ఆయన మా అమ్మలే వాళ్ళ మా భార్య లేకపోతే ఉండలేడు, ఆయనని తట్టుకోలేమన్నమాట. ఇక సరే ఏం చేద్దాము అని చెప్పి అనుకొని ఏం చేసినాము అంటే, సరే బాచ్పల్లిలో ఒక కొత్త హాస్పిటల్ పడుతుంది,
ఈమెకు కూడా ఇష్టం లేదు. ఫస్ట్ ఆపరేషన్ అయింది. సరే అని చెప్పి హాస్పిటల్కి పోయినాం. అక్కడి నుంచి డైరెక్ట్ పోయినాం. వాళ్ళు చూసి ఒక 2 వారాల్లో చేసేద్దాం, ఒక 3-4 వేలు అవుతుందని చెప్పారు. మా దగ్గర పైసలు లేవు, రామని చెప్పి వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ డే పోవాలా. అందరు చర్చ్ మెంబర్స్ అందరు ప్రేయర్ చేస్తారు డబ్బులు కావాలి. కరెక్ట్గా 8 o'clock ఒక బ్రదర్ ఫోన్ చేసిండు. బ్రదర్, సిస్టర్కి హాస్పిటల్ తీసుకుపోయారా? పోలేదు, ఇప్పుడు తీసుకుపోవాలా. నా దగ్గర ఎంత ఉండే? ఓన్లీ 200 ఉండే. బాగా అర్థం చేసుకోండి. నేను అప్పటికి అంతకి డబ్బులు అడిగిన, వేరే వాళ్ళకి ఎవరు ఇస్తలేరు. మా ఫాదర్ కూడా తెస్తున్నా అని ఏం లేదు. ఏమైంది బ్రదర్ అంటే, బ్రదర్ నువ్వు ప్రేయర్ చేసినావు కదా, నాకు 1,50,000 వచ్చింది, అందులో దగ్గర ఒక 500 ఇవ్వాలనుకుంటున్నా, అంత అయిపోయింది, నువ్వు వచ్చి తీసుకపో. సరే దేనికన్నా వస్తాయి కదా అని చెప్పి పోయినా. ఆయన వాళ్ళ పార్ట్నర్ ఉంటాడు, వాళ్ళ పార్ట్నర్కి చెప్పిండు, ఈ బ్రదరు చాలా దేవుని మీద ఆశ పెట్టుకొని సేవ చేస్తుండు, సండే రోజు ఉత్తి చేతులతో పంపాడు, మంచిగా ఫుడ్ పెట్టి పంపిస్తాడు, చాలా కష్టపడి సేవ చేస్తుండు, వాళ్ళ భార్య డెలివరీకి ఉంది. అప్పుడు ఆయన ఏం చేసిండంటే, ఆయన వాళ్ళ భార్యతో మాట్లాడి ఆయన నాకు ఫోన్ చేసి, వాళ్ళు చాలా దూరం ఉంటారు, ఇట్లనే చలికాలం, బ్రదర్ నువ్వు ఏ రూట్లో ఉంటావు, ఏ హాస్పిటల్లో ఉంటావు, నేను వచ్చి కొన్ని పైసలు ఇస్తా అన్నాడు. నేను ఆ 500 తీసుకొని వెళ్ళిపోయినా, 200 పెట్రోల్ కొట్టించిన, పైసలు అయిపోయినాయి. 500 కూడా అక్కడ బ్లడ్ టెస్ట్లకు దీనికి అయిపోయింది. పైసలు లేవు. నాకు టెన్షన్ వస్తుంది. వాళ్ళంతా బ్లడ్ టెస్ట్లు అంటున్నారు. రేపు చేపిస్తా మేడం అన్న. మా ఫాదర్ ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు. బాగా అర్థం చేసుకోవాలి నేను చెప్పేది. ఆయన వాళ్ళ భార్య రాత్రి 7:30-8 గంటలకు వచ్చారు, చలిలో వణుక్కుంటా, నన్ను వెతుక్కుంటూ, ముఖం తెలియదు, అసలు నేను ఎవడో కూడా తెలియదు ఆయనకి. వచ్చి కొద్దిసేపు మాట్లాడి 5,200 ఇచ్చిపోయాడు ఆయన. మీరు మా ఇంటికి రావాలా బ్రదర్, సేవకుల్ని బాగా ఇష్టపడతాడు ఆయన. ఇక 5,000తో ఖర్చు పెడితే నెక్స్ట్ డే మళ్ళీ మా ఫాదర్ 4,000, ఇంకొక బ్రదర్ వచ్చి 5,000, అట్లా హాస్పిటల్కి వెళ్ళి బయటకు వచ్చే వరకు 25,000 అయింది. అందులో రూమ్ రెంట్ కట్టినాం, ఆటో ఛార్జులు, మళ్ళీ పుట్టిన పాపకి మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, ఈమెకేమో ఆపరేషన్ అయింది. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ నీలఫర్ హాస్పిటల్ తీసుకుపోయినాం. ఇది ఏం కాదు, ఇది మామూలు తగ్గిపోతుంది. అట్లా ప్రతి బాధలో, ప్రతి వేదనలో దేవుడు నడిపిస్తూనే వచ్చింది. నేను అడిగినా వాళ్ళకి పైసలు ఇవ్వమని, ముఖం తెలియదు. నేను అదే చెప్పేది, దేవుడు ఎప్పుడు మనల్ని అనాథులుగా వదలడు, మనం వదిలేస్తాం కానీ ఆయన ఎప్పుడు వదలడు. కాబట్టి మీకు బాధ ఉన్నప్పుడు, వేదన వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి. నా లైఫ్లో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. నా సాక్ష్యాలు బయట ఎక్కడో కాదు, అన్నీ కూడా టాప్ మోస్ట్ సాక్ష్యాలు, చిన్న సాక్ష్యాలు కాదు. ఇప్పుడు మొబైల్ కొందామని చెప్పి నా మొబైల్ పోయింది, 16 GB మొబైల్ వాడుతున్నా, ఉత్తిగా అయిపోయి ఊరికే వాట్సాప్ డిలీట్ చేస్తున్నా, దాన్ని రికార్డ్ చేయడానికి కూడా వస్తలే, చాలా ఇబ్బంది ఉంది. మొబైల్ కావాలి ప్రభు అని ప్రార్థన చేసిన. 2 సంవత్సరాల క్రితం రంజాన్ వచ్చింది. ఈ మొబైల్, మీరు మొబైల్ కొంటే ఒప్పో కంపెనీదే కొనండి, మస్తు ఉంటుంది మొబైల్. స్పీకర్ మంచి వాయిస్ వస్తుంది, అసలు ఖరాబ్ కాదు, బ్యాటరీ పికప్ కూడా మస్తు ఉంటుంది. 23,000 మొబైల్ రంజాన్ ఆఫర్లో 16,000కి వచ్చింది. అంకుల్ నేను ఇట్లా మొబైల్ కొనాలనుకుంటున్నా, నీకు మళ్ళీ పైసలు అప్పుడప్పుడు ఇచ్చేస్తా అంటే చూసిండు. అది SBI క్రెడిట్ కార్డులకి వెళ్ళి కొంటే ఇంక 2,000 తక్కువ ఉన్నది, 14,000. ఈయన పెట్టేసిండు, 2-3 రోజుల్లో పైసలు వచ్చేసినాయి, కట్టేసిన. తర్వాత నేను చిట్టి లేపి అప్పుడప్పుడు 5,000, 6,000 అట్లా ఇచ్చేసిన, ఒక నెలలో కట్టేసిన నేను. ఇప్పుడు ఆ మొబైలే వాడుతున్నాను నేను. ఆ మొబైల్ వాడిన తర్వాత శ్వేత సిస్టర్కి మొబైల్ కోసం మళ్ళీ క్రెడిట్ కార్డు వాడితే, ఆ క్రెడిట్ కార్డు లోన్ ఇచ్చిండు, అప్పుడు 50,000 ఏమో ఇచ్చి, ఆ లోన్తో కీబోర్డ్ కొనుక్కున్నా, నెలకు 1,500 కట్టాలి. ఫ్రిడ్జ్ కొన్నా, ఇంట్లో ఎన్నో ఐటమ్స్ కొన్నా, నెలకు కట్టుకోవాలి. ఆ ఫ్రిడ్జ్ తీరిపోయింది, ఆ కీబోర్డ్ కూడా తీరిపోతుంది. ఇప్పుడు 60,000 లోన్ ఇచ్చిండు. అది ఓపెన్ చేస్తే వస్తలేదు, మరి KYC చేయించాలేమో. ఇదంతా ఎట్లా? తర్వాత నాకు మంచిగా క్రెడిట్ కార్డు కడుతున్నా అని చెప్పి క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు. మొన్న కూడా ఒక 25,000 క్రెడిట్ కార్డు ఇచ్చిండు. పిల్లల స్కూల్ ఫీజు కట్టాలా, ఫీజులే బుక్కులకు ఫీజే 9,000, పైసలు లేవు. వెంటనే నన్ను క్రెడిట్ కార్డు 25,000 వస్తే అందులోకి 16,000 తీసి కట్టేసినాం.
9,000 స్కూల్ ఫీజు, 3 నెలల ఇద్దరు పిల్లల ఫీజు, ఇద్దరు కలిపి 26,000, 13, 14, 16,000 అంతే. చిన్న స్కూలే కానీ మంచి స్కూలు. ఇంకా ఈ స్కూల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే డబ్బులు కట్టకుండా పుస్తకాలు ఇచ్చిర్రు వాళ్ళు. ఇచ్చిన నెలకి డబ్బులు కట్టిన. ఇవన్నీ ఎలా కాపాడుతుంది దేవుడు, ఎలా పోషిస్తున్నాడు? అట్లా పోషిస్తాడు. అన్నీ ఉండి చేయటం గొప్ప విషయం కాదు, ఏమీ లేకుండా చేయటం గొప్ప విషయం. అది దేవుడు జరిగిస్తాడు. మిమ్మల్ని అనాథులుగా నేను వదలను అన్నాడు. మీతో వస్తా, మీతో ఉంటా అన్నాడు. ఎప్పుడైనా గుండె భారం ఉన్నప్పుడు, బాధ వేదన ఉన్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం చదవండి. మైండ్ పోతుంది. చాలా విషయాలు చెప్తారు దాంట్లో. ఫస్ట్ మాట ఏముంటుంది తెలుసా? మీ హృదయంని కలవరపడనీయకండి. దేవుణ్ణి నమ్ముచున్నారు, నన్ను కూడా నమ్మండి. నేను మిమ్మల్ని అనాథులుగా వదలా, మీలో ఉంటా, మీతో వస్తా అన్నాడు. ఎవరైనా చెప్పారా అండి? ఓ తండ్రి చెప్తాడా, ఓ తల్లి చెప్తుందా మిమ్మల్ని అనాథులుగా వదలనని? కాబట్టి దేవుడు ఉన్నాడు, కాపాడుతుండు, పోషిస్తుడు. దేవుడు లేకపోతే శాంసంగ్ బ్రదర్ లేడు, శాంసంగ్ బ్రదర్ సేవ కూడా లేదు. ఎంతోమంది ఎక్కిరించారు, నువ్వు అట్లా చేయొద్దు, ఫస్ట్ నువ్వు జాబ్ చేయాలా, మీ అమ్మ వాళ్ళని నువ్వే పోషించాలా. ఎక్కడ మా బ్రదర్ కూడా చాలా రివర్స్ ఉండే. ఆయనకి ఎవరు పిల్లని ఇస్తారు మమ్మీ, రోడ్ల మీద తిరిగేటాడు. ఆయనకు పిల్లని ఇవ్వటానికి మళ్ళీ నేనే వెళ్ళినా. దేవుడు దీవించిండు. మ్యారేజ్లో చాలామంది ఆశ్చర్యపోయారు. ఎట్లా, ఎవరు, ఈయనకి ఇల్లు లేదు, చర్చ్ లేదు, ఎట్లా? దేవుడు చేసిండు. ఓన్లీ త్రూ ప్రేయర్స్. ప్రార్థన చేసిన, నమ్మిన, కథం దేవుడు కార్యం చేసిండు. కాబట్టి నేను నా హార్ట్ఫుల్గా చెప్పేది ఏంటంటే, నా దగ్గర ఏమీ లేకుండానే దేవుడు పోషించినప్పుడు మిమ్మల్ని ఎందుకు పోషించాడు? నాకు వాళ్ళు సపోర్ట్ చేయలేదు, వీళ్ళు సపోర్ట్ చేయని వదిలేయండి. ఏనాటికి కూడా ఆనాటికి చాలునని చెప్పిండు. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, పైకి లేపుతాడు, దాంట్లో డౌటే లేదు. మీరు నన్ను చేర్చుకున్నారు. బైబిల్లో మాట ఉంటుంది, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త వల్ల ఫలం పొందుతారని. నేను ప్రవక్తని, బాన్ ప్రాఫెట్ని నేను. ఇర్మియా భక్తుడు ఎట్లయితే ఉన్నాడో, ఆ ఇర్మియా భక్తుడు లెక్క నేను కూడా బాన్ ప్రాఫెట్. దేవుడు ఒకసారి చెప్పిండు నాకు, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదువు అన్నాడు. చదివితే తల్లి గర్భం రూపింపబడక ముంపే నేను ప్రవక్తగా ఎన్నుకున్నా. కొన్ని రోజుల తర్వాత ఒక ప్రవక్త దగ్గర పోయినా, ఆయన కూడా అవే చెప్పిండు. జెర్మియా కాలింగ్ బ్రదర్, తర్వాత పౌలు భక్తుడు లెక్క దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు, డబల్ కాలింగ్ ఉంది అన్నాడు. తర్వాత ఇంకో దగ్గర పోతే నువ్వు అపోస్తులు అని చెప్పిండు. ఇప్పుడు అవన్నీ కనిపిస్తున్నాయి నాకు. హల్లెలూయా. అట్లా దేవుడు అనేకసార్లు పోషించిండు, ఆదరించిండు, కాపాడిండు. దేవుని బిడ్డలకు ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు, మిమ్మల్ని ఎప్పుడు అన్యాయం చేయడు. మీరందరూ నా మనసులో ఉన్నారు. రాత్రింపగలు మీరు మైండ్లో తిరుగుతూనే ఉంటారు. మీకు ఫోన్లో చేయకపోవచ్చు కానీ మైండ్లో ఉంటారు. మీకోసం నేను ప్రేయర్ చేస్తున్నాను. ఈ 7వ తారీఖు కూడా ఒక ఆరాధన ప్రేయర్ ఉంది. లైఫ్ చేంజ్ అయిపోతుంది. దానికి ముందు మీకోసం ప్రార్థన చేసేది ఉంటుంది. మీరు ఆరాధన చేస్తారు, ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు. మీరు వెనుకకి పోవటం, మీరు బాధపడటం, ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా అవే అసలు వదిలేయండి. దేవుడు ఉన్నాడు, చూస్తాడు. ఏమీ లేని దాంట్లోకి వెళ్ళి నన్ను తీసుకొచ్చిండు. ఏం లేదు నా దగ్గర. మీరు ఒకరోజు ఎప్పుడైనా మా ఇంటికి రండి, తెలుస్తుంది. అంతకుముందు ఉన్న పాత ఇంటికి రండి, ఏం లేదు, మంచం లేదు, టీవీ లేదు, ఒక డ్రమ్ము, పుస్తకాలు, బైబుల్, ఇవే ఉండే. మా అమ్మ అది పట్టుకొని సేవ చేసింది. పిల్లని ఇచ్చినప్పుడు కూడా ఆయనకి కనీసం టీవీ కూడా లేదు. పిల్లని ఏడా చూసుకుంటాడు? వద్దని చెప్పారు. హల్లెలూయా. పెళ్ళయింది, పిల్లలు పుట్టిరు, పిల్లలకు స్కూల్లో వేసుకున్నాను, నేను చదివిస్తున్నా. రూమ్ రెంట్ 1,500 కట్టడానికి ఇబ్బంది అవుతుండే, 5,200 ఇప్పుడు రూమ్ రెంట్. హల్లెలూయా. ఎక్కడ చూస్తున్నాయి? దేవుడు ఇస్తాడు. ఇప్పుడు 5,000 చిట్టి కూడా వేసినా నేను స్థలం కోసం. స్థలం కోసం కూడా పైసలు లేకుండే ప్రార్థన చేసినాం, ఒక స్థలం దొరికింది. పైసలు లేవు. ఒక ఆంటీకి అడిగినాం బదలు, ఆంటీ నాకు 50,000 ఇవ్వండి, నేను ఎవ్రీ మంత్ ఒక 5,000 ఎట్లైనా చేసి కడతాను అని అంటే, బ్రదర్ మీరు ప్రేయర్ చేయటం వల్ల మా స్థలాలు అమ్ముడు పోయినాయి. వాళ్ళు స్థలమే 1,20,00,000 పెట్టి కొన్నారు. హైదర్నగర్ అనే ప్రాంతంలో 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టారు. వాళ్ళ భర్త వేలో కూడా ఆమె 50,000 ఇచ్చింది. పోయి కట్టేసినాం. షాక్ అయిపోయింది ఆయన, ఎవరైతే స్థలం అమ్మినాడో. మళ్ళీ మా బ్రదర్ ₹1,00,000 చిట్టి వేస్తే అది లేపితే 80,000 వచ్చింది. ఇంకా 20,000 తక్కువ పడుతుంది.
ఆ చిట్టి ఎత్తిన దగ్గర 20,000 ఇంట్రెస్ట్కి తీసుకున్నాం. తర్వాత ల్యాండ్ రిజిస్టర్ నా పేరు మీద చేసిండు, ఆయననే చేసిండు. నా దగ్గర డబ్బులు లేకుండే 7,000 అయింది ల్యాండ్ రిజిస్టర్ నా పేరు మీద చేయడానికి. అప్పుడు ఆయన ల్యాండ్ అమ్మేటప్పుడు ఆయన పేరు మీద కూడా లేకుండా ఎవరిదో పేరు మీద ఉంది. నాకు కొంచెం డిస్టర్బ్ అయినా నేను, ప్రభా ఎట్లా మరి, అది ఊరు మనకు తెలియదు, మనకంత ఏం పేపర్ల గురించి కూడా తెలియదు, ల్యాండ్ అమ్మి ఎన్నో మోసాలు అవుతున్నాయి, ఇది తీసుకుంటాడు పక్కకు జరిగిపోతాడు, ఎట్లా నేను నీకు ఇప్పిస్తా. దేవుడు చెప్పిన 2-3 రోజులకే పైసలు వచ్చాయి, కట్టేసిన. ఆ ఇంటికి పాస్బుక్ కూడా వచ్చింది. నేను అప్పుడు ఇల్లు కాల్ చేసిన ఎటో వెళ్ళిపోయింది. ఆయన ఎవరైతే అమ్మిండో డబ్బులు లేకపోతే ఆయననే 7,000 పెట్టి చేపించిండు. ఆ 7,000 కట్టడానికి నాకు 7-8 నెలలు పట్టింది ఆయనకి ఇవ్వటానికి. అయినా కానీ ఏం బాధపడలే, దేవుడు చేసిండు అట్లా. ఇప్పుడు కూడా బ్రదర్ మీరు రండి, మీకు సపోర్ట్ చేస్తాం, మేమందరం ఉన్నామని అంటారు. పల్లెటూరు ఏం తెలియదు. హల్లెలూయా. ఏమీ లేని దాంట్లోకి వెళ్ళే శూన్యం నుండి సృష్టిని చేసిన దేవుడు. అట్లా మన జీవితాన్ని దేవుడు కాపాడుతాడు. ధైర్యంగా ఉండండి, డిస్టర్బ్ అవ్వకండి. నెల రాగానే పీక మీద కత్తి ఉంటుంది, ఉండని. ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఛాలెంజెస్ వస్తే రాని, భరించండి, ప్రార్థన చేయండి, ఆనందించండి. దేవుడు కార్యం చేయబోతుండని ఖచ్చితంగా మారుతుంది. హల్లెలూయా. నా ఖర్చు 20,000-30,000 ఉంటుంది ఎవ్రీ మంత్, మీకు తెలుసా? పోనీ మీకు ఎప్పుడన్నా నేను డబ్బులు అడిగినాను, నాకు ఇవ్వండి దశం భాగం, నేను అంత దూరం చూస్తున్నా, ఇంత ఛార్జ్ అయింది, ఇంత అయింది, ఎప్పుడైనా అడిగినానా? హల్లెలూయా. దేవుడు ఇస్తున్నాడు, ఇంకా ఇస్తాడు. ఈ సెప్టెంబర్ నెలలో మస్తు వస్తాయి పైసలు, తర్వాత పంచేస్తా, మళ్ళీ వస్తాయి, మళ్ళీ పంచేస్తాం. ఇస్తాడు దేవుడు. సాంగ్స్ బుక్ ఫ్రీగానే ఇచ్చినాను, ఇంకా చాలా ఇచ్చేవి ఉన్నాయి, పైసలు లేవు, మళ్ళీ వస్తే మళ్ళీ ఇస్తాను నేను. సంఘం మనకు చేస్తున్నప్పుడు మనం కూడా సంఘానికి చేయాలి, అదొక దైవజనుని యొక్క లక్షణం అనమాట. అంతా ఇవ్వండి నేను జోబులో వేసుకున్న ఆ టైప్ కాదు నేను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, దేవుని ప్రియమైన వారారా, దేవుడు గొప్పవాడు, మిమ్మల్ని పోషించేవాడు, కునుకడు, నిద్రపోడు. ఆకాశ పక్షులను మీరు చూడండి, అవి విత్తవు, కూయవు, ఆయనను నా తండ్రి పోషిస్తున్నాడు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అన్నాడు. మనం శ్రేష్ఠులం, మనలో యేసు రక్తం ఉంది, యేసే ఆత్మ ఉంది, మనం ఒంటరి వాళ్ళం కాము, మనతో దేవుడు ఉన్నాడు. దేవుని మీద ఆధారపడండి, అడగండి, ప్రభా నాకు ఈరోజు 30,000 కావాలా, నువ్వు ఏం చేస్తావో, నెల రూపాయలు నాకు 30,000 కావాలి, నువ్వు ఏం చేస్తావు అడగండి. 1 నెల 2 నెలలతో వస్తే పైసలు, ఎందుకు రావు? మీరు అడుగుతలేరు. చాలాసార్లు చెప్పిన దాని గురించి. డబ్బులు రావాలంటే 2 రీజన్లు. ఒకటి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుణ్ణి అడగాలి. నాకు ఎట్లా వస్తున్నాయి మీరే చెప్పండి నాకు. రోజు కంపెనీలో పని చేస్తే కూడా అన్ని డబ్బులు రావు, ఇస్తుండు నాకు. మళ్ళీ ఇంట్లోనే ఉంటాను నేను, పిలిస్తేనే పోతా. ఇక్కడ మా ఇంటి పక్కన ఆయన ఏం చేయడు, ఎట్లా ఇల్లు గడుస్తుంది? ఇస్తాడు దేవుడు. దేవుడు నమ్మదగిన వాడు. పోయిన నెలలో కూడా డబ్బులు లేకుండే, పాస్టర్స్ మీటింగ్లో 4,000 కట్టాలా, పోయిన సంవత్సరంది ఈ సంవత్సరంది 2,000 కట్టాలా. అందరు కట్టేసారు, నేనే కట్టలేదు. సిగ్గైతుంది అడిగి పోవాలంటే. ప్రార్థన చేస్తున్న, ప్రభా నాకు పైసలు ఈ ప్రభా అని. ఒక అక్క బ్రదర్ అని చెప్పి ఒక 5,000 వేసింది. ఆమెకు ప్రేయర్ చేసి చెప్పిన, నీకు ఈ వారంలో పైసలు వస్తాయని. ఆమె డబ్బులు మైనస్ అయిపోతున్నాయి ఆమెకి. ఒక వారం తర్వాత జస్ట్ ఆమెకి ఫోన్లో చూసి లోన్ అప్లై చేసింది. ఆ లోన్ అప్లై చేయాలంటే పే స్లిప్స్ అవి ఇవి ఎన్నో కట్టాలి, ఎన్నో చూపించాలి. వాళ్ళ ఇంటికి వస్తారు, వెరిఫికేషన్ వస్తారు, అప్పుడు వేస్తారు పైసలు. ఆమె జస్ట్ ఆన్లైన్లో ఫోన్లో అప్లై చేస్తే వచ్చేసినాయి. దాని తర్వాత పైసలు చూసుకుంటే లోన్ వచ్చేసింది. ఎంత వచ్చిందో నేను చెప్పలేదు బ్రదర్. రోజుకి వడ్డీ చాలా పడుతుంది బ్రదర్, నెలకి చాలా కష్టం అవుతుంది. ఆ వడ్డీ మొత్తం క్లియర్ అయిపోయింది మీకు డబ్బులు ఇవ్వటం వల్ల. నేను అడగలే మీకు డబ్బులు ఇవ్వమని, పెద్దగా నాకు తెలియని కూడా తెలియదు. 2-3 రోజులే అయింది. హల్లెలూయా. ఆ వచ్చిన పైసలతో ఆ పాస్టర్ గారికి 2,000 కట్టినాం, ఇంకా మిగతా అంతా కట్టుకుంటూ వచ్చినాం. ఎట్లా అవుతుంది ఇవన్నీ? దేవుడు చేస్తున్నాడు. అట్లా అని చెప్పి ఇక ఆమె ఇట్లా పైసలు ఇచ్చింది, ఆమెకు లోన్కి ఇన్ని డబ్బులు వచ్చినాయి, నేను అది చెప్తలేను. దేవుడు నన్ను పోషించు. ఇప్పుడు నేను చెప్తేనే కదా మీకు తెలిసేది, మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలా? కాబట్టి దేవుడు పోషిస్తాడు, మిమ్మల్ని ఎప్పుడు పేదవారిగా చూడడు. మీరు జస్ట్ దేవుని వాక్యాన్ని ఫాలో అవ్వండి, దేవుణ్ణి అడగండి, ప్రభా నాకు 10,000 కావాలా, 20,000 కావాలా,
నువ్వు సాయం నువ్వు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? అడగండి. మీరు రాకపోతే అప్పుడు అడగండి. నేను అడుగుతాను అట్లనే, ప్రభా బయటికి పోతున్నా 2000 వచ్చేయాలా ప్రభా అంట. సాయంత్రం వరకు వస్తుంది, 2-3 రోజుల తర్వాత వస్తాయి. ఎట్లా ఇస్తాడు దేవుడు? మనం అడిగే విధానం ఉంటుంది, టెక్నిక్. ఖచ్చితంగా వస్తుంది. దేవుడు ఇవ్వాలనే చూస్తున్నాడు. మనకి డబ్బులు ఇస్తే మనం ఇతరులకు పంచేస్తాం, సేవకులకు ఇస్తాం, పేదవారికి ఇస్తాం. మన దగ్గర లేనప్పుడు మనం ఎట్లా ఇస్తాం? మన దగ్గర ఎందుకు వస్తలేదు? మనం అడుగుతలేము. కాబట్టి నేను చెప్పిన ప్రిన్సిపల్ని మీరు ఫాలో అవ్వండి. మీకు అదే చెప్పేది. దైవజనుడి మాట వింటే కార్యం అవుతుంది. నేను చెప్పింది అదే. నాకు పైసలు ఇవ్వండి, పోషించమని నేను అంటలేను. మీరు ఇస్తలేను కూడా మీ మీద ఏడుస్తలేను. దేవుని మీద ఆధారపడండి, దేవుణ్ణి అడగండి. చూడండి, మీరు అడగాల దేవుడు. ప్రభా డబ్బులు కాదు, కరెక్ట్ డబ్బులు ఫిగర్ చెప్పాలా. 1,00,000 రూపాయల, 2 లక్షల, 3 లక్షల, 10 లక్షల వస్తే అంతే. ఇప్పుడు ఇవన్నీ సాక్ష్యాలు చెప్పటం బట్టి మీకు అర్థమవుతుంది, లేకపోతే అవి అర్థం కావు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ పోషిస్తాడు. ఆయన పోషించడానికి సమర్థుడు. మీరు ఆయన మీద విశ్వాసం పెట్టండి, ఆయనకు అడగండి, అద్భుతం జరుగుతుంది. దేవుడి మాటలు దీవించనుగా. నేను చెప్పిన వాక్యం మీకు ఏం అర్థమైంది? మీరు ఏం తెలుసుకోరు. మీతో నిజంగా దేవుడు మాట్లాడితే మీరు చెప్పిన ఒక పాయింట్ చెప్పండి అంతే. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ శ్యామ్. అందరికి ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. దేవుడు ఏ విధంగా కార్యం జరిగించగలడు అనేది దేవుడు మనకి సాక్ష్యం ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపించారు. అట్లాగే వాక్యం ద్వారా కూడా దేవుడు మరి దైవజనుడు వారు చెప్పింది ఏదైతే వాళ్ళు చేశారో చేసి ఆశీర్వాదం పొందుకున్నారు. ఇది జరుగుతుందా లేదా అనేది పక్కన పెట్టి గుడ్డిగా ఏం చెప్తే అది దేవుడి యొక్క మాట శాసనము సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి గుడ్డిగా ఏం చెప్తే అది మనం ఫాలో అయ్యుకుంటూ వెళ్ళడమేను. అట్లా వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదం మనం తప్పకుండా చూస్తాము. అట్లాగే అంటే సేవకుల మీద ఆధారపడడం కాదు, కానీ సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడో దేవుని యొక్క శాస్త్రంగా మనం భావించి దేవుని మాటకి లోబడాలని చెప్పేసి నాకు అంత అర్థమైంది. కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికి ప్రైజ్ లార్డ్. ఏమర్థమైంది ఏంటన్నా, అంటే మనం ఫస్ట్ దేవుడు సేవకుడు మాట మనం ఫస్ట్ వినాలి. వినిన తర్వాత దేవుడే సేవకుని ద్వారా అనేక మాటలు తెలియచేశాడు అనేసి మనం ఫస్ట్ గ్రహించాలి. ప్రతిదీ మాట కూడా దేవుడే మనతో మాట్లాడుతున్నాడు అనేసి మరి నాకు అర్థమైందన్న. ప్రతిదీ అంటే మనకు ప్రతి కొదువ ఏది అవసరత ఉన్నా సరే మనం దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి కార్యం జరిగిస్తాడు, ఇది మనకి దేవుడు ఇది ఇస్తాడు అని నమ్మకంతో ఉండాలి. మనం ఎదురు చూడాలి. అప్పుడు దేవుడు మనకి సమృద్ధిగా ఏది కొదువున్నా ఎంత బాధ ఉన్నా సరే అందులోని దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడని అర్థమైందన్న. మొదటిగా మన దైవజనుడి మాట వినాలి. అంటే దేవుడు పంపించిన దైవజనుడు కాబట్టి అతని మాట మనం వింటే మనకి ప్రతిదీ కూడా విజయమే దొరుకుతుంది అనేసి నాకు అర్థమైందన్న. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ కంసన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికి. నాకు వాక్యం ఏం అర్థమైందంటే, మరి మనం విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు దేవుడు అన్ని విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి నా విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేసినాడు. మరి మంచి ఆత్మీయ తండ్రిని నా దగ్గరికి పంపించిండు కాబట్టే మరి ఈ రోజు మనము ఇలా ఉన్నాము. మన తండ్రి మాట వింటేనే దేవుని మార్గముల నడవగలము. మరి దైవజనుడి మాటే పక్కకు తీసి మనం పెట్టామనుకో మనము ఎక్కడికో వెళ్ళిపోతాము. అతని మాట మనం విన్నాం. ఇప్పుడు దైవజనుడి మాట మనం విన్నాం కాబట్టే మనం ఈ మార్గంలో నడుస్తున్నాము. మాటకు మనం లోబడాలి. ఎందుకు చెబుతున్నాడో మనం అర్థం చేసుకోవాలని నాకు అర్థమైంది. మరి నా విషయంలోనే మరి ఎన్నో సార్లు నేను పడిపోయినప్పుడు నాకు ధైర్యం చెప్పినాడు. మరి దేవుడికి తోడుగా ఉన్నాడు. మంచి ఆత్మీయ తండ్రిని దేవుడు నా దగ్గరికి పంపించినాడు కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డాను. అంటే మరి దైవజనుడి చెప్పిన మాటల వల్ల, దైవజనుడి చెప్పిన వాక్యం వల్ల. మరి దర్శనం భాగము అంటే డబ్బులు నేను ఎప్పుడు అసలు నేను ఇవ్వలేదు, కానీ మాటలతో నన్ను చాలా బలపరిచేవాడు. అన్ని విషయంలో మరి తోడుగా ఉండి నేనున్నాను సిస్టర్, దేవాతి దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, అన్ని విషయాలు నాకు బలపరిచినాడు. ఈ వాక్యం ఈ మాటలు బట్టి నాకు ఇట్లా అర్థమైంది.
దేవుడు మరి పంపించకపోతే మనము ఈ రోజు ఇక్కడ ఉండవల్లం కాదు. మంచి ఆత్మీయతని పంపించండు కాబట్టి ఈ రోజు మనం ఇట్లా ఉన్నాము. మరి పోషిస్తున్నాడు, రక్షించడు. మరి ఆయన మరి దైవజన మాట మనం విన్నాం కాబట్టి ఈ రోజు మనం ఇలా ఉన్నాము. మరి దేవునికి మహిమ కలగాలి, దేవునికే స్తుతులు. మరి ఈ మాటల వల్ల నాకు అర్థమైన సంవత్సరం ఇంకా మంచి విషయాలుగా మీరు చెప్పినారు. దాన్ని బట్టి అర్థమైంది. ఎన్నో శ్రమలకు వెళ్ళి మరి వచ్చినారు మీరు, దేవుడు ఆశీర్వదించినాడు. మరి అన్ని విషయాల్లోకి వెళ్ళి మాకు ఒక బలపరుస్తున్నారు. అన్ని శ్రమలో ఉన్నాక మాకు ఒక బలపరుస్తున్నారు. మేము ఒక మంచి మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య, అందరికీ ప్రైజ్ లార్డ్. అయితే దైవజనుడు చెప్పిన మాటకి మనం లోబడితే మనకి దేవుడు చేస్తారు. అలాగే మరి మనం విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్తారు కదా. ఈ రోజు నాకు ఇన్ని డబ్బులు అవసరం ప్రభా, నాకు ఈ ప్రభా అని అడిగినప్పుడు అది ఏదో రూపంలో దేవుడు మనకి ఎలాగైనా ఇస్తాడు. నా దగ్గర కూడా మరి 3 నెలల నుంచి నేను ఏ పనికి పోలేదు. అసలు 3 నెలల నుంచి నేను ఏ పనికి వెళ్ళలేదు. కానీ దేవుడు ఎప్పుడు కూడా 1 రూపాయి లేకుండా చేయలేదు. ఎలా వచ్చినాయో డబ్బులు నాకే అర్థం కదా, ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు నీకు ఇస్తాడక ఖర్చుకు డబ్బులు దేవుడు అని చెప్పినప్పుడు నా దగ్గర ఎప్పుడు 1 రూపాయి లేకుండా అసలు లేను నేను. ఇది దేవుడి మహాకృప. ఇది మరి దేవుడు నిజంగా నన్ను పోషిస్తున్నారు. మరి మన విశ్వాసం కలిగి మరి దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు, ఇది గ్యారంటీగా ఇస్తాడు. మరి నాకైతే ఎవరు నాకు ఏ రకంగా కూడా నాకు సపోర్ట్ ఉండరు అసలని. నేను అంతగా బాధపడిన ప్రభా, నీ చిత్తం ఏముంది అది జరిగించి ప్రభా అని అడుగుతాను, వదిలేస్తాను. కానీ నా ఖర్చులకి నాకు ఏది అవసరమో అది దేవుడు నాకు తీరుస్తాడు. ఇది ఎగ్జాక్ట్లీ నిజం అన్నమాట. ఇది అందుని బట్టి దేవుడికి వందనాలు. మరి అన్నీ చెప్తారు కదా, దైవజనుడు ఏది చెప్తారో అది ఆ మాటకి లోబడినప్పుడు మనం మరి దేవుడు మనకి సమస్తం ఇస్తాడు. తర్వాత దేవుడి మీద కూడా మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఇది దేవుడు నాకు చేస్తాడు అని విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్ తమ్ముడు. మీరు చెప్పిన వాక్యం ఏంటంటే అర్థమైంది. దైవజనుల మాట వినాలి అంటే, అక్కడ మాట వినడం అంటే ఎప్పుడు వింటాము. ఇదేదో మాకు అంటే అంతకు ముందు మా చర్చిలో అలాగే చెప్పేవారు, ఎప్పుడు బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, ఎన్నో విషయాలకి ఎన్నో చెప్పేవారు. చెప్పితే ఈయన ఎలాగే చెప్తారు అనుకొని ఏదో మేము ఇస్తానము చేస్తానము అనే రకంగా మేము అలాగే ఉండేవారము. కానీ నామకార్థంగా వెళ్ళేవాళ్ళము, వచ్చేవాళ్ళు, వినేవాళ్ళం, చేసేవాళ్ళము. కానీ అంత లోతు అనుభవము వినడము ఏటి మాకు అస్సలు ఏటి తెలీదు. మీ పరిచయం అయ్యాక అప్పుడు దైవజనుల మాట ఎలాగ వినాలి, ఎలాగ లోపడాలా, ఎలాగ విశ్వాసం కలిగి ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలా అని అయితే చెప్పేవారు దైవజనులు. ఇలా చెయ్యండి అంటే చేసేవాళ్ళము. కానీ ఎలాగ చేసేవాళ్ళము? మామూలు నామకార్థం చేసేవాళ్ళము, విశ్వాసం లేకుండా కార్యం పొందుకుంటే వాళ్ళం కాదు. అప్పుడు మీరు పరిచయం అయ్యాక మీరు ప్రార్థన చేయండి అంటే ఏంటి ఎంత దీనిగా చెప్తున్నారు. అయితే విశ్వసించాలని ఒక నమ్మకంతో ప్రార్థన చేసినప్పుడు మరి మా ఇల్లు కట్టడానికి ఎన్నో ఆటంకాలు జరిగాయి. పునాది గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు. మరి డబ్బులు నాకైతే వదిలేస్తాను అనుకునేటప్పుడు మీరు ఒకటే ధైర్యం చెప్పారు. అక్కడ ఏంటి చెప్పారు? మీరు ధైర్యం చెప్పారు, అక్కడ విశ్వసించాను. ఆ విశ్వసించడం వల్ల దేవుడు ఏంటి చేశాడంటే 2,50,000కి అక్కడ పునాది వేయగలిగాను. నేను 250 కాదు 2,500 కూడా అప్పు వాడలేను. అలాంటి దేవుడు అలాగ కట్టాడు. ఆ విశ్వాసంతోనే ధైర్యం కూడా అని చెప్పారు. అక్కడ విశ్వసించడం వల్ల మరి అక్కడ ఆ అప్పు కూడా ఇప్పటికి 1,50,000 తీరిపోయింది, ₹1,00,000 ఉన్నది. అంటే అక్కడ చెప్పితే వినితే అక్కడ దేవుడి మాటకు లోపడితేనే దేవుడు అక్కడ కార్యం చేస్తున్నాడని బాగా విశ్వసించాను తమ్ముడు. అప్పుడైతే చావకులు ఎంత చెప్పినా ఏటి చెప్పినా వినేవాళ్ళం. కానీ ఏటి జరుగుతుంది కాదు, మేము పాటలు పాడతాము, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, కానుకలు ఇస్తాం, ఏటి జరగట్లేదు అనుకున్నాం. కానీ అక్కడ ఇక్కడ ఏంటంటే దేవుడికి మాటకు లోబడాలి. అంటే ప్రార్థన చేసిన పరిపూర్ణత కలిగి ప్రార్థన చేయాలి విశ్వాసంతో. దేవుడు ఇప్పుడు మనం ఇష్టపడిన వ్యక్తితో ఎలాగుంటామో అలాగే దేవుడితో ముఖాముఖిగా అలాగే ఇష్టపడి ప్రార్థన చేసి విశ్వాసంతో మేము పొందుకున్నామని నమ్మినప్పుడే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని చాలా నమ్మకం కలిగించారు తమ్ముడు. నిజమే. ఇప్పుడు ఏది కావాలంటే నేనైతే మా అన్నయ్య ఇల్లు కడతారు, మా అన్నయ్య ఇల్లు కట్టేస్తాడు, మా అన్నయ్య నాకు డబ్బులు సాయం చేస్తాడు అన్న. ఈ రోజు అయితే అంత కోట్ల ఆస్తి ఉన్న అన్నయ్య 5,000 కావాలి, 7,000 కావాలి, 10,000 కావాలని నాకు లేని స్థితిలోనే నన్ను అడిగి తీసుకుంటున్నారు, మళ్ళీ నాకు ఇచ్చేస్తున్నారు. కానీ అతని సాయం నాకు లేదు.
కానీ ఇక్కడ ఏంటంటే దైవజనుల మాట, దేవుడు దైవజనుల ద్వారాగా చెప్పిన మాటలకి మేము లోబడి ప్రార్థన చేసి దేవుడి మీద ఆధారపడినప్పుడు ఈ రోజు అనమాట దేవుడు 150 ఇచ్చినట్టుగా దేవుడు ఉంచుతాడు, మనకు సహాయం చేస్తాడు. ఇంకా దేవునికి ఇంకా పరిపూర్ణంగా లోబడాలి, దేవునికి మాట వినాలి. అంటే అప్పుడైతే ఎవరి మీదైనా చనుక్కోవడము, వాళ్ళ మాటకు వ్యతిరేకంగా ఉండడం అలాగా. ఇప్పుడు మీరు చెప్పినప్పటి నుంచి ఎవరి మాట ఎందుకులే, అది ఎందుకన్నారు, ఇది సైతాన్ని పెట్టింది, వాళ్ళు కాదు, వాళ్ళకి పుట్టింది కాదని అక్కడ దేవునికి లోబడి వాళ్ళ మాటకి మంచిగా తీసుకుంటాను. కాబట్టి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు, చూస్తున్నాడు అని నమ్మాను తమ్ముడు. నిజంగా అసలు నేను ఇలా ఉంటానని కూడా నేను అనుకోలేదు. ఎప్పుడు అన్ని ప్రాథమికంగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తే ఏది కావాలంటే అదే దేవుడు ఇస్తాడు. ఇది ఆశ్చర్యంగా ఉన్నది. మరి పిల్ల వివాహం కోసం కూడా పాపకి డబ్బులు కావాలంటే 3 లక్షలు ఉండాలంటే అదే సామాన్యం. 3 లక్షలు నేను ఎలా తెచ్చేస్తాను అనుకో, తీర్చగలేటి, ఇస్తారేటి, ఏ ఆదాయం లేదు, నీకెందుకు ప్రార్థన చేస్తాను, దేవుడు ఇస్తాడంటే ఇదేంటి అతను ఖచ్చితంగా ఇలా చెప్తాను నన్ను. అక్కడ ఏంటంటే నేను విశ్వసించాను, తమ్ముడు ప్రార్థన చేస్తాను నాకు ఇస్తారని అక్కడ నమ్మాను. అక్కడ 3 లక్షలకి దేవుడు అనమాట 2 లక్షలు ఇచ్చారు, ఇంకొక ₹1,00,000 బంగారం పెట్టి మీకు అప్పుడు పెళ్ళాడు ఇస్తామన్నారు. అంత గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. ఇంక నేను ఏ మనుషుల మీద అస్సలు ఎవరి మీద నేను ఆధారపడట్లేదు తమ్ముడు. మీరు చెప్పిన మాటకి అక్కడ దైవజనులు కాబట్టి ఆ మాటకి లోబడి దేవుడి మీద విశ్వాసంతో అడుగుతానని దేవుడు కార్యం చేస్తాడు, ఇస్తాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు తమ్ముడు. థ్యాంక్స్ తమ్ముడు చెప్పినందుకు. దేవుడికి స్తోత్రం. మరి దైవ సేవకులు దేవుని యొక్క మాట విని దేవుని పని చేసినటువంటి వారు దైవ సేవకులు. మరి మాకును దేవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి వారు దైవ సేవకులు. మధ్యవర్తిగా ఉన్నటువంటి దైవ సేవకులు మరి దేవుడు ఏంటి చెప్తే అది మాతో చెప్తూ ఉంటారు, అది మేము విశ్వసించాలి, లోబడాలి. విశ్వసించాలి, లోబడాలి. ఈ రెండు ఉన్నప్పుడే దేవుని యొక్క కార్యాలు చూడగలమని ఉదయకాల సమయంలో తేట తెల్లగా మరి జీవితంలో జరిగినవి, దేవుడు చేస్తున్న సహాయాలు, దేవుడు చేసినటువంటి అద్భుతాలు చెప్పి మా విశ్వాసాన్ని ఈ ఉదయకాల సమయంలో దృఢపరిచారు. అందరు బట్టి వందనాలు. ఆ రకంగా మరి మాకు అర్థమైంది. నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అన్న నేను ఎప్పుడైనా నాకు మనీ ప్రాబ్లం ఉంటే అన్నకు ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకుంటా. ఇంకా అవి ఇంకల్లా నాకు అమౌంట్ వస్తుంది. చాలా సార్లు అలా ప్రేయర్ చేయించుకున్నాను. ఇంకా అదొక నమ్మకం. మంచి వాక్యం చెప్పారన్న, మనం అడగగానే దేవుడు ఇచ్చేస్తాడు. కానీ మన టౌన్ ఫీర్ ఖచ్చితంగా అడగాలి. నేను కూడా అలాగే అడుగుతారన్న. థ్యాంక్ యూ. మంచిది అక్క చెప్పండి. అందరికి నాకు కూడా ఏమైనా అర్థమైందంటే ఈ వాక్యాన్ని బట్టి మనం ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నామనేది దేవుడికి తెలుసు కనుక దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడతాడని అర్థమైంది. దేవుని సేవకుల మాటకు మనం లోబడితే దేవుడు మనకు ఆశీర్వాదకరంగా చేస్తాడని అర్థమైంది. నాకు కూడా చాలా సందర్భాల్లో దేవుడు చాలా సహాయం చేస్తాడు. దేవుని మాటకి నేను లోబడి దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యకరంగా దేవుడు కార్యం జరిపించాడు చాలా సిచ్యువేషన్స్ లో నాకు. దీన్ని బట్టి మనం దేవుని మాటకి లోబడాలి. దేవుని మాట అంటే దేవుని సేవకుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడని నేను చాలా సార్లు గ్రహించుకున్నాను. మీరు మంచి మాటలు చెప్పారు, చాలా థ్యాంక్స్. మరి ఒకసారి మేము ఎలా దేవుని మీద ఆధారపడాలి, దేవుని సేవకులు చెప్పే మాటకి ఎలా లోబడాలి అనేది మరలా ఒకసారి గుర్తు చేశారు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే అక్క, థ్యాంక్ యూ. మంచిది, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, చెప్పిన మాటలు ఈ బిడ్డలో ఫలించును కాక. ఈ నెలకు కావాల్సిన డబ్బులు సహాయం చేయండి. నిరాకరణ వీరిని సిద్ధపరిచి ఆశ్చర్యకార్యంతో నింపు. ఎవరు కూడా పస్తులు ఉండకుండా, బాధలు ఉండకుండా సహాయం చేయమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడు నడిపించును గాక. ఆమెన్.